నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇది. చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇందాకే ఎపిసోడ్ 1 అవర్ ఇచ్చిన గొంతుపోయింది. ఇది ఖచ్చితంగా ఈరోజు గొంతుపోతుంది. 3 పార్ట్లు అవుతుంది ఈ మిడ్ నైట్ టాక్స్. ఇది పార్ట్ 1 మాత్రమే. 1.5 అవర్ కాంటెంట్ అనుకుంటా ఒక పార్ట్ అవుతుంది. ఊహించుకోండి ఎంత డిస్కషన్లు జరిగినాయి ఏంటి అని చెప్పి. సరే, దీనికి ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది, చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసి బాగా వచ్చింది నేను అనుకుంటున్నా. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ రివ్యూలో అనిపించింది. ఈ సీజన్లో నాకు కొంచెం బాగానే సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది రివ్యూస్. చూడండి, ఆల్మోస్ట్ కత్తిమీద సాములాంటి రివ్యూ చేశాను అనిపిస్తుంది. న్యూట్రల్గా ఎంత పెట్టాలో అంత పెట్టాను. చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ దాని మీద కామెంట్ చేయండి. ఇంక ఇందులోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా డిస్కషన్స్ అయినాయి. మేజర్గా ఏంటంటే ఎందుకు ఇదంతా సోది కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతా. బట్ ఈ లోపల మీరు ఒకసారి లైక్ కొట్టండి వీడియోకి. లైక్ కొడితేనే ముందుకు వెళ్తాం. నా శ్రేయభిలాషులుగా ఈ వీడియో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎవరైతే నేను ఏం చెప్పినా లేదులే వీడు ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నా సరే వీడు కావాలని చెప్పడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మొదలెట్టేద్దాం. ఇందాక ఎవరు కామెంట్ చేశారు, భయ్యా నువ్వు సోదా ముందు అని చెప్పి. ఇదంతా సోది కాదు బ్రో, ఒక లైక్ వరకే సోది, మిగతాదంతా పాయింట్స్ నేను చెప్తుంది. ఎనీవే, నామినేషన్స్ అయిపోగానే గౌరవ్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. అమ్మ ఇది అయిపోయింది, వెనకాల నుంచి ఇది వస్తుంది, అదేంటి మసీదు నుంచి వస్తుంది కదా అది. సో గౌరవ్ ఏమంటాడంటే కళ్యాణ్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే కళ్యాణ్ని సేవ్ చేయలేదు ఎందుకు అన్నట్టు. కళ్యాణ్ ఎందుకు దానికి నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ అంటాడు, తను కెప్టెన్స్కి సపోర్ట్ చేశారు కదా దానికోసం. అయితే గౌరవ్ ఏమంటాడు, ఇమ్ముబ్రో టోల్డ్ మీ మై సైడ్ నీ పేరు లేదు, యూ సేవ్ ఐషా అని చెప్పి. సో ఏం చెప్తారంటే నా సైడ్ నుంచి నీ పేరు లేకుండా చూసుకుంటా, ఐషా సైడ్ నుంచి నీ పేరు లేకుండా చూసుకుంటారు, నువ్వు ఐషాని సేవ్ చేయి అని చెప్పాడంట. ఇమ్ముబ్రోకి ఐషా అంటే ఎంత ప్రేమ బ్రో ఎందుకంటారు. నా థియరీ ఇది, నా అనాలిసిస్ ఇది, నేను రైట్ అని చెప్పను, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్తాను. నువ్వు వెళ్ళి హౌస్లో ఉండి చూసావా అంటే మనం ఎవరు వెళ్ళి హౌస్లో ఉండి చూడాలా, ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటాం. ఎందుకు ఇలా ఇమ్మాన్యుయల్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా కళ్యాణ్ చేస్తున్నాడు మనకు అనిపించింది. నాకెందుకు ఇమ్మాన్యుయల్ ఐషాని సేవ్ చేయాలి అనుకున్నాడంటే ఐషా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తనూజాకి ఆపోజిట్గా నుంచుంది కాబట్టి ఇతను ఉంటే కనుక ఇంకా తనూజా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు. ఇమ్మాన్యుయల్ టార్గెట్ నా థియరీ అయితే ఇదే బ్రో, ఎవరు బిలీవ్ చేస్తే చెప్పినా ఇమ్మాన్యుయల్ టార్గెట్ తనూజా చాలా క్లియర్. దానికి వేరే విధంగా బాణాలు ఎక్కువ పెడతా ఉంటాడు. అది ఎందుకు వచ్చిందంటే ఇది నిన్నే నాకు తెలిసి ఎంతమంది చెప్పినది నిన్న నేను డీకోడ్ చేసినది. ఐప్రాది ఎప్పుడైతే తన్ని విన్నర్ అని అన్నాడో నిన్నటి నుంచి అది జరిగింది. నిన్న ఫస్ట్ బర్నీని లేపేశారు, ఇప్పుడు ఇటు నుంచి కళ్యాణ్ సైడ్ నుంచి టార్గెట్ చేయడం, ఇంకో సైడ్ నుంచి టార్గెట్ చేయడం, అలాగా ఒక పావులు కదుపుతున్నాడు. గేమ్ ఆడుతున్నాడు, నేను తప్పనన్నా గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇమ్మాన్యుయల్ డైరెక్ట్గా అటాక్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఆ క్రెడిట్ ఎవరికైనా అది క్లిక్ అయింది అనుకోండి, ఇప్పుడు రమ్య క్లిక్ అయింది అనుకోండి, రమ్యకి వెళ్ళిపోద్ది. కళ్యాణ్ క్లిక్ అయింది అనుకోండి, కళ్యాణ్కి వెళ్ళిపోద్ది. క్రెడిట్ అయినా డెబిట్ అయినా ఏదైనా సరే గుడ్ నేమ్ అయితే గుడ్ నేమ్, బ్యాడ్ నేమ్ అయితే బ్యాడ్ నేమ్. అది ఇమ్మాన్యుయల్ రాదు కదా. ఇమ్మాన్యుయల్కి ఎప్పుడు వచ్చేది ఇదే సేఫ్ గేమరు, కన్నింగ్ గేమరు, బ్యాక్ సైడ్ మాట్లాడితే ఏ ట్యాక్స్ వస్తాయి. అది నేను అనేది. కళ్యాణ్ లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంటే ఓకే అనుకుంటారు, అయిపోద్ది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్ వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారు, మాట్లాడుకుని ఉంటారు. రమ్య అండ్ తనుజ ఇద్దరు వాళ్ళు చేసుకుంటారు కూడా వాళ్ళకి ఇచ్చేసాను. కళ్యాణ్కి ఇచ్చిన రీజన్ ఏంటంటే అని చెప్పి డిమాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అని చెప్పి అక్కడ కట్ చేసి రీతికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చా, అది రాముని నామినేట్ చేస్తుందని చెప్పి నాకు తెలియదు. అబ్బా కింద ఎవరు కూడా కామెంట్ చేశారు, సంజనా గారికి ఎందుకు లేదంటే ఇమ్మాన్యుయల్ బ్రో తను రాముని నామినేట్ చేస్తానంది అందుకని ఇవ్వలేదని. బ్రో నేను చెప్పేది ఏంటంటే రీతికి కూడా రాముని నామినేట్ చేస్తానంది. రాము, ఐషా, రమ్య వీళ్ళు 3 పేర్లు చెప్పింది. రాముని కనుక వేరే వాళ్ళు ఎవరైనా చేసేస్తే నేను ఐషాని నెక్స్ట్ రమ్యాని చేస్తాననింది. అది జరిగింది అక్కడ. అది రాముని చేస్తానని చెప్పి నాకు తెలియదు, నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయాల. సో మేబీ 2 అయిపోయినాయి కాబట్టి ఒకటి వేసేసిందేమో ఏదో అనుకున్నానని చెప్తాడు. కానీ అక్కడ కూడా తను చెప్పింది పేరు రీతు అయితే మాత్రం. పవన్ ఏమంటాడు అది గేమ్లో ఉండటానికి చేసింది అని చెప్పి. అంటే క్లియర్ మనం అనుకున్నది చూసారా, మనం అనుకున్నది వాళ్ళు అనుకున్నారు. గేమ్లో ఉండటం కోసం రాములు అంటాడు నిన్న డేంజర్ జోన్ గెలిచాడు కాబట్టి వేసేస్తే ఉంటారని చెప్పి. సేమ్ సంజనా గారు కూడా దివ్య వేయడానికి అదే రీజన్. అక్కడ ఏ రీజన్లు పెట్టినా బర్నీ గారు పేరు పెట్టిన ఏం పెట్టినా అందుకే నేను కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాను. ఇమ్మాన్యుయల్ అది ఓకేరా, తను రాముని చేసుకుంది నా పెద్ద ఫరక్ కాదు, రాము పోదామని నాకు సంబంధం లేదు. నేను ఏ పాయింట్ మీద అన్నా ఎండ్ ఆఫ్ ద డే నన్ను నేను సేవ్ చేసుకోవడం కాన్సెప్ట్, అది నాకు ఇచ్చిన బలం. ఏది ఈ నామినేషన్స్ అన్నది తను సేవ్ చేసుకుని ఇచ్చిన కాన్సెప్ట్ అంట, తనకి ఇచ్చిన బలం అంట. నా దగ్గర కొంతమంది మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి అనుకుంటా, నెక్స్ట్ డైరెక్ట్ నామినేషన్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటా, అప్పుడు నెక్స్ట్ ఇంకోసారి వస్తే చెప్తాను, ఒకేసారి చెప్తానండి. అందుకే నేను అందరికీ ఇచ్చేసా, నాకు డైరెక్ట్ నామినేషన్ పవర్ ఉన్నప్పుడు రోజు నేను తీసుకొని చేస్తా అని. లాస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయినాయి, కట్ చేస్తే ఈయన నెక్స్ట్ డెమోను నెక్స్ట్ రీతు 3 కూర్చుంటే నాకు గనక బాల్ వస్తే నీ గోల్స్ కొట్టేవంటారా అంటాడు.
అసలు షాక్ అయ్యే వాళ్ళు అలాంటి పాయింట్స్ చెప్పానంటే రీతో అంటే కొంచెం గట్టిగా మరి చెప్పాల్సింది బాలమ్మ నీకు ఇచ్చేవాళ్ళు అది అని చెప్పి. ఎందుకు అలా అని చెప్పి నా పాయింట్స్ వేస్ట్ అవ్వలేదు, నెక్స్ట్ వీక్ పెట్టుకుంటా అన్నాడు. నేను అంతే ప్రశ్నించి నేను తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటూ వస్తానని చెప్తాడు, నెక్స్ట్ వీక్ పెట్టుకుంటా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాంట. ఒకటి అర్థం కాలేదు, డైరెక్ట్ నామినేషన్ అంటే ఏంటి బ్రో, నాకు అర్థం కాలేదు. డైరెక్ట్ నామినేషన్ వస్తే చేస్తావా, ఇదే డైరెక్ట్ నామినేషన్, ఎంతకన్నా డైరెక్ట్ నామినేషన్ అంటే ఏంటి, ఒక ఓటు పైన నామినేట్ అయ్యారు, తర్వాత వచ్చేది డైరెక్ట్ నామినేషన్ కాదు, ఓపెన్గా పెట్టినప్పుడు అక్కడ 2-3 ఓట్లు మినిమం పడాలంటారు. ఇప్పుడు వచ్చింది కదా డైరెక్ట్ నామినేషన్, ఎన్ని ఓట్లు ఉన్నాయి, 7, 2, 9, ఓ డైరెక్ట్ 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లలో లేని డైరెక్ట్ నామినేషను నీకు తర్వాత 22 ఓట్లు పడినప్పుడు ఉంటుందా? అన్ని మాటలే ఉన్నాయి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఫీల్ అయినా గీలైనా నేనేం చేసేది లేదు, మాటలే ఉన్నాయి తప్పితే చేతలు లేవు. ఇంకోటి చెప్తాను చూడండి, లేదు బ్రో మా వాడు గేమ్ ఆడుతున్నాడు, ఇది గేమ్, సేఫ్గా ఆడటమే మా వాడి గేమ్ అని మీరంటే, అంటే నేనేమంటానంటే ప్లేయర్ అనేవాడు నామినేషన్లోకి రావాలి, వస్తేనే వాళ్ళ గేమ్కి అడ్వాంటేజ్ అని నేనంట. లేదు నామినేషన్లోకి రాకుండా ఉండటమే మా వాడి గేమ్ అని మీరంటే నేనేమన్నా, ఇంకా అది గేమ్ అని మీరు ఒప్పుకొని అది గేమే, అది కరెక్ట్ గేమ్ అని మీరంటే కనుక నేను ఇంకేం మాట్లాడను. నేను చూసిన బిగ్ బాస్, నాకు తెలిసిన బిగ్ బాస్ అయితే మాత్రం నామినేషన్లోకి రావటమే గేమ్, ఎలాగైనా నామినేట్ చేయించుకోవటమే గేమ్, దాని ద్వారానే ముందుకెళ్తాం. ఎందుకంటే మనం చాలా ఇన్స్టెన్సెస్ చూసాం, వరుసగా నామినేట్ అవ్వకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు చూసాం. ఇమాన్యుయల్ వెళ్ళిపోతాడు నన్ను, కానీ దానివల్ల తనకి యూజ్ ఉంటుంది అంటున్నాను నేను. ఇంక మీ ఇష్టం, అది మీరు ఏమనుకుంటే ఇంకా అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రాగానే క్లియర్ కట్గా ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదన్నా నాకు అని చెప్పి కూర్చొని చెప్తారన్నమాట. రమ్య ఇక్కడ 2 డౌట్లు వస్తాయి. రమ్య క్లియర్ కట్గా ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదంటే రమ్య అన్న మాటలన్నీ కరెక్టేనా? ఏది జలసీరా అని, ఫేక్ సీరియల్, డ్రామా క్వీన్, లేదంటే మీరు అనుకున్న పాయింట్స్ మిగల్చలేదా? ఇయే పాయింట్స్ చెప్పింది ఆవిడ. ఇందులో మీరు అనుకున్న పాయింట్స్ ఏంటి? జలసీ, సేఫ్, డ్రామా క్వీన్. సో నాకేం మిగల్చలేదు పాయింట్స్ అంటాడు. ఒకటి కూడా సంజన గారు 4 రోజుల నుంచి ముందు చెప్పాను కదా నీకని, ఈయన కూడా 3 పేర్లు చెప్పాడంట, ఐషా, తనుజ అండ్ సంజన గారు. సో ఈయనేంటి తనుజాని చేస్తారని చెప్పి ఈయన అనుకున్నాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇవన్నీ వదిలేసే కళ్యాణ్ ఓకేనా, తనుజ మీద ఒకే ఒక్క పాయింట్ ఉంది, నాకు ఎవరి మీద డిస్ప్యూట్స్ లేవు. అదేంది బ్రో, మొన్నే నా దగ్గర బోల్డ్ పాయింట్లో నేను నెక్స్ట్ వీక్ వేసుకుంటాను అందరి మీద, ఇప్పుడు ఏమో ఎవరి మీద లేవంటావు, అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నేను సేఫ్ గేమ్ ఆడటం లేదు, ఓకే, ఆడితే తనుజాని నామినేట్ చేస్తా అని నీకు చెప్పాను. సో ఒకవేళ నేను ఆడితే కానీ తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పాను, అది సేఫ్ గేమ్ ఏం లేదంటే కళ్యాణ్ నీకు నేను చెప్పాను కదన్నా, ఆ రోజు చెప్పాను, చెప్పి ఎందుకు కాంట్రాడిక్ట్ చేస్తానన్నా అంటే ఒకసారి నేను చెప్పిన తర్వాత నేను ఎందుకు మాట చెప్తాను అంటే కాంట్రాడిక్ట్ ఎందుకు చేసుకుంటానంటే ఇమాన్యుయల్ సరేరా తనుజాకి నేను క్లోజ్ ఓకేనా, వాడు చేస్తే బాధపడిద్దో లేదో తెలియదు కానీ నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడిద్ది, నేను తర్వాత అయినా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాంట. ఇక్కడ కళ్యాణ్ కలగాలి, తనుజాకి నువ్వు క్లోజ్ అయితే తనుజాకి నేను కూడా క్లోజ్. ఎందుకు క్లోజ్ తెలుసా, నువ్వు తనుజాకి నా మీద ఎంత ఎక్కించి చెప్పినా ఆ రోజు బయట కూర్చోబెట్టి తన లోపలికి వచ్చి అక్కడ నన్ను సపోర్ట్ చేసింది, లోపలికి వచ్చి కూడా నన్నే సపోర్ట్ చేసింది. నువ్వు చేస్తే తనుజ బాధపడిద్ది అని అన్నప్పుడు నేను చేస్తే కూడా తనుజ బాధపడిద్దిగా. తర్వాత నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా తనుజ కంటే, నేను కూడా వెనకాల వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు కదా. ఎలాగదా ఇమాన్యుయల్ గేమ్ ఆడుతాను నేను ఎలాగదా, మన గేమ్ సెన్స్ ఏమైంది, మన గేమ్ క్లారిటీ ఏమైంది కళ్యాణ్కి? ఎవరేది ఎక్కిస్తే అది ఎక్కించుకోవటమేనా, ఎక్కాలి కదా. ఈజ్ ప్లేయింగ్ ఏ గేమ్, అది స్మార్టా కన్నింగ్గా సేఫ్ అన్నది పక్కన పెట్టండి. తనుజ వైపు అందరినీ పావులు గదుపుతున్నాడు ఆయనకి అర్థమైంది గట్టి మ్యాటర్, వీళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. ఇందులో నెగిటివ్ అయితే వీళ్ళు అయిపోతారు కదా, అది తెలుసుకోలేకపోతున్నాడు కళ్యాణ్. ఇంకోటి ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ బ్రో, మీరు ఏంటంటే కళ్యాణ్ అన్న ఇమాన్యుయల్ ప్లాన్ తిప్పుకొట్టాడా. దేనికి, తనుజాని నామినేట్ చేయకుండా వెళ్ళి సంజన గారిని నామినేట్ చేశాడు. ఎందుకు అంటే సంజన గారిని నేను చేస్తానంటే పవర్ ఇవ్వడు కాబట్టి తనుజ గారి పేరు చెప్పి వచ్చి దెబ్బ కొట్టాడు అంట. భయ్యా అంతే, ఇంకా మీ డిఫెన్స్కి నా జోహార్లు అంతే, ఇంక మామూలు డిఫెన్స్ కాదు అది. నాకైతే ఇద్దరు గట్టిగానే పెట్టారు అది. ఇక్కడే ఆయన క్లియర్గా ఒప్పేసుకుంటున్నాడు, ఇంక కావాలని చేసింది కదా, కాంట్రడిక్ట్ అయ్యింది అని చెప్పి. అంత ఇది ఉంటే డైరెక్ట్ చెప్తాడు కదా ఒకసారైనా, అనిపిస్తుంది కదా పోనీ మనకైనా ఎక్కడో చోట. ఎక్కడా లేదు అది, అసలు పాయింటే కాదు. సరే ఒకళ్ళు బాధపడతారని చెప్పి నాకు నేను చెప్పాను, నువ్వు చేసే పని. నిన్న ఆది చెప్పినట్టున్నాడు, ఆయనకి హైపర్ ఆది చాలా చెప్పాడు, నేను చెప్తాను కదా చాలా అంటే చాలా చెప్పాడు, నాకు తెలుసు కూడా కొన్ని మాటలు, అవన్నీ కట్ చేస్తారు. ఇమాన్యుయల్కి తిరిగి చాలా చెప్పారు, అమ్మ మ్యాటర్ కూడా చెప్పాను వాళ్ళకి, అమ్మ గురించి కూడా చెప్పారు. అయినా సరే ఏంటంటే ఒకళ్ళు బాధపడతారని చెప్పి నాకు నిన్న చెప్పారు, అంటే ఒకళ్ళు బాధపడతారని ఏదైనా సరే నువ్వు చేసే పనులు సేఫ్ గేమ్లా కనబడుతున్నాయి
అంటే ఇప్పుడు అమ్మకి చేస్తున్నావు, తనుజ కూడా సపోర్ట్ చేస్తావు, తనుజ బాధపడిద్ది అని చెప్పి అమ్మకి నువ్వు సపోర్ట్, ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు సేఫ్ గేమ్లో కనబడుతుంది. అది ఎగ్జాంపుల్గా కూడా చెప్పారంట. నేనది మైండ్లో పెట్టుకొని ఇంకా ఏమైనా పాయింట్స్ దొరుకుతాయా అంటే, సో ఒకటి మైండ్లో పెట్టుకున్నాడు తనుజకి అగెనిస్ట్గా. ఏంటి ఆ పాయింట్ అంటే, అది ఒక సూపర్ డూపర్ పాయింట్ బ్రో. మైండ్ పోయింది ఆ పాయింట్ అన్న తర్వాత, నాకు అర్థమైన తర్వాత. ఆ టైంలో నువ్వు వచ్చి తనుజ అనగానే నేను షాకు. నాకు పాయింట్ ఉంది, ఇంకేమైనా దొరుకుతాయా యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అన్నాడు. లాస్ట్ వీక్ ఏమంటాడు, ఒక పాయింటే ఉందన్నాడు. ఆ పాయింట్ నేను చెప్తాను తర్వాత. లాస్ట్ వీక్ ఏమంటాడంటే, తనుజ సుమనను నామినేట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఎవరి రీతును ఇమాన్యుల్ అనుకుంటారు, వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఈ సేఫ్ 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 అని. ఇది పాయింట్ కాదా తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నది? ఎన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చుగా? లేదు. సరే, వీడు సోమవారం నుంచి చెప్తున్నాడు, సో అన్న సేఫ్ అవుతుందన్న, సేఫ్ ఆడుతుందన్న అని చెప్పి. సరే చెప్పాడుగా పాయింట్ సేఫ్ ఆడుతుందని. ఆ సేఫ్ ఆడుతున్న సిచ్యువేషన్లో 4 బిట్ నామినేట్ చేసేయచ్చు కదా. నువ్వు ఇక్కడ సేఫ్ ఆడావు, మా నచ్చలేదు, నువ్వు ఆ ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆడట్లేదు అని చెప్పి చేసేయచ్చు కదా. సో ఒరే నీలాంటి వాళ్ళు చెప్తేనే కదరా వినేది. వెళ్ళేది హౌస్లో నుంచి వెళ్ళేది హౌస్కి అని చెప్పి, హౌస్కేనే బయటికి కదా, 2 హౌస్కి వెళ్తుంది. నీలాంటి వాళ్ళు చెప్తేనే కదా. ఇమాన్యుల్ తాపత్రయం ఏంటంటే, తనుజకి క్లోజ్గా ఉన్న వాళ్ళు కనుక చెప్తే పాయింట్స్ అన్నీ బయటికి గట్టిగా వెళ్తాయి, అప్పుడు తనుజ గ్రాఫ్ డౌన్ అయ్యిద్ది అన్నది ఇమాన్యుల్ పాయింట్. బాగా ఆలోచించాడు. నేను ఇమాన్యుల్ క్రెడిట్ నిజంగానే ఇస్తున్నా. బాగా ఆలోచించాడు ఇమాన్యుల్. కానీ అది ఇమాన్యుల్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని చేస్తే, 1-on-1 ఫేస్ చేస్తే ఇంకా బాగుంటుంది. విజయమా వీరమరణమా అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ విజయం వచ్చిన వీరమరణం వచ్చిన వేరే వాళ్ళకి వస్తుంది. రిస్క్ చేయట్లేదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కళ్యాణ్ అన్న, రమ్య క్లియర్ కట్గా చెప్పేసిందన్న, ఐషా కూడా చెప్పేశారన్న, పాయింట్స్ అని చెప్పేశారన్న, నాకు నామినేషన్ నేను అసలు వేస్ట్ చేసుకోదలుచుకోలేదన్న అని చెప్పి ఈయన బాధ. ఈయన ఇంకోటి కూడా చెప్తాడు తర్వాత. నేను చెప్పానన్నా ఐషా, తనుజ, సంజన గారు, నేను ఈ 3 పేర్లు చెప్పానన్నా, ప్యూర్ జస్టిఫికేషన్ అయిపోయిందన్న. ఐషాకి తనుజాకి ప్యూర్ 100% జస్టిఫికేషన్ అయిపోయింది. అంటే 100% పాయింట్స్ పెట్టేశారని ఆయన లాంగ్వేజ్లో అనమాట. నన్ను కాపీ క్యాట్ అంటారు. సో ఈయన బాధ ఏంటంటే, ఈయన చాలా బిగ్ బాస్లు మనలాగే చూశాడనమాట. దాంట్లో ఏంటంటే ఒకళ్ళు చెప్పిన పాయింట్స్ ఇంకోళ్ళు చెప్తే మనం అనేస్తాం కదా, యాస్టీస్గా పాయింట్స్ తీసి పెట్టేశారు కాపీ క్యాట్, సేమ్ పాయింట్లు కాపీ క్యాట్. అలాంటి నేమ్ నాకు ఈ నామినేషన్స్ ఈ సీజన్లో వద్దు, అందుకని నేను అలాంటిది పెట్టలేదు అని చెప్తానమాట. పవన్ అంటే, అరే నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీది రైటే, అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న కూడా రైటే, ఇద్దరు రైటే ఉన్నారంటే, సరే కళ్యాణ్ నిజంగా సారీ అన్న అని చెప్తాడు. సారీ ఏముద్దురా, సంజన గారిని నామినేట్ చేసామని కూడా నాకేం లేదు, ఓకేనా అని చెప్తాడు. దాని తర్వాత ఇంకో సైడు దివ్య, తనుజ, గౌరవ్ వాళ్ళని చూస్తారు. ఇక్కడ ఏమైందంటే మాధురి గారు గౌరవ్ని క్వశ్చన్ చేస్తున్నారు, తనుజ అక్కడ దివ్య కూడా ఉన్నట్టుంది. సో ఇలా ఇమాన్యుల్ చెప్పాడు అలా చేశానంటే, మాధురి గారు నువ్వు మ్యానిపులేట్ అయ్యావు, నేను మ్యానిపులేట్ చేశాను అంటున్నారు. దివ్య కూడా అడిగింది ఏంటి అని చెప్పి అక్కడ తనుజ కూడా జాయిన్ అయ్యింది. ఏంటి అన్నప్పుడు మొత్తం చెప్తారనమాట. ఎవరు చెప్పారు సేఫ్ చేయమని చెప్పి తనుజ అడుగుతారు. ఇమాన్యుల్ చెప్పాడంట అని చెప్పి మాధురి గారు చెప్తా ఉంటారు. తనుజ గారు అచ్చా ఐ వెంట్ ఇమ్ము సైడ్ సేయింగ్ సేవ్ సమ్మన్ పవర్ ఉంది, ఇమాన్యుల్ చెప్పాడు అని చెప్పి చెప్తారంట. యూ సేవ్ మీ ఐ విల్ సేవ్ యూ, దట్ ఈస్ ద స్ట్రాటజీ. గౌరవ్ అంటాడు యూ సేవ్ మీ ఐ విల్ సేవ్ యూ, దట్ ఈస్ ద స్ట్రాటజీ అని. ఇప్పుడు ఏమంటాడు, అది నా స్ట్రాటజీ కూడా అన్నట్టు చెప్తాడు, ఇమాన్యుల్ స్ట్రాటజీ కాదన్నట్టు. మరి వెంటనే తనుజ గారు అంటే, మరి అమ్మ కనిపించలేదా అని. అమ్మగారు ఇది అమ్మ కనిపించినప్పుడు ఇది కాదు, అమ్మ లాస్ట్కి అయింది, ఇది ముందు స్ట్రాటజీ, స్టార్టింగ్లో వీళ్ళు మాట్లాడుకున్న స్ట్రాటజీ. గౌరవ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వన్ మ్యానిపులేటెడ్ మీ అని చెప్తే మాధురి గారు జస్ట్ నో టోల్డ్ ఇమ్ము చెప్పాడని. సో గౌరవ్ ఏంటి ఇమ్ము చెప్పాడు, కానీ లేని ఇమ్ము చెప్పడం నేను మ్యానిపులేట్ అయ్యానేమో అనుకుని, ఓకే నన్ను ఎవరు మ్యానిపులేట్ చేయలేదు, ఇది నా స్ట్రాటజీ కూడా అంటాడు. దివ్య కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, బాబు బాలసుబ్రహ్మణ్యం అక్కడ ఎవ్వరు కూడా నిన్ను నామినేట్ చేయడం లేరు, మా సైడ్ నుంచి కానీ అటు సైడ్ నుంచి కానీ ఎవ్వరు లేరు, వాళ్ళు నిన్ను మ్యానిపులేట్ చేసి నీ పవర్ని వాళ్ళకి తగ్గట్టు యూజ్ చేసుకున్నారు, అదిదా సంగతి అని చెప్పింది కానీ ఆయనకు అర్థం కాలేదు. నెక్స్ట్ తనుజ, మరి మాట ఈ వీక్ అయిపోతే వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేయాల్సిందేంటి, డామ్ డూమ్ డిస్క్ అని చెప్పి లేచాడు అది అని చెప్పి, మరి ఏమైనా లేచాడు కదా, మరి ఏదో నామినేషన్ సేవ్ తన్నే చేసుకోవచ్చు కదా అంటారు. బట్ ఇప్పుడు పాయింట్ అర్థం కాలేదండి. నెక్స్ట్ ఇమాన్యుల్ అటు సైడ్ ఇంకో సైడ్ కళ్యాణ్, సారీ వద్దు తమ్ముడా అంటాడు. తమ్ముడా సారీ వద్దు, నేను మీ ఇద్దరిని ఎలా చూస్తాను నాకు తెలిసి, ఎవరిద్దరిని, తన్ని తనుజని కాదు, తన్ని డెమోన్ని వాళ్ళిద్దరిని అంట. బాండ్ పెట్టుకోవడానికి కాదు, మీతో యాజ్ ఏ ప్లేయర్స్గా మీరు జెన్యున్గా ఉంటారని తెలుసు. అదేందన్న తనుజ కొన్ని వారాల క్రితం సాక్రిఫైస్ చేసి కళ్యాణ్ లోపల పంపిస్తే మిత్రులు తనుజ ఏం గేమ్ ఆడుతుందన్నా అని చెప్పి నువ్వు భరణి గారు అలా మాట్లాడుకున్నారు ఆ రోజు. ఏంటో అన్నీ కాంట్రడిక్టింగ్గా ఉంటాయి, అన్నీ నాకే కనిపిస్తూ ఉంటాయి, నాకే గుర్తుంటూ ఉంటాయి. పిచ్ బ్రెయిన్ నాది. నెక్స్ట్ ఏంటంటే, అన్నా మీకు చెప్దాం అనుకున్నాను మధ్యలో మన కళ్యాణ్ వీళ్ళు సైకిల్తోనే సగం మాట్లాడేసుకుంటున్నారు, వీళ్ళ సైకిల్తోనే బిగ్ బాస్ అయిపోతుంది, ప్రతి ఒక్కళ్ళ హెడ్కి కెమెరా పెట్టాలేమో, బెలూన్స్ పగల కొట్టినట్టు పెట్టినట్టు, అప్పుడు అందరు కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, లేదంటే బిగ్ బాస్ క్యాప్చర్ చేయలేరు. సో దివ్యాన్ చేసినప్పుడు నాకు నచ్చలేదు ఐషా పాయింట్స్, కానీ దాని తర్వాత రీతి చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్, రీతి యాస్టీజ్గా పెట్టేసింది. అప్పుడే నేను సంజయ్ గారిని పిలవమని చెప్పాను, పిలవలేదు. అన్న అని చెప్పి నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు. దీన్ని నమ్మించి మోసం చేయటం
ఆ పాయింట్ కాదు కదన్నా అని చెప్పి. సో మీ వాడు చెప్పాడమ్మా క్లియర్గా, నేను నమ్మించి మోసం చేయాలని చేయలేదన్నా, నాకు ఇంకా ఆప్షన్ లేక బయట నేను ట్రోల్ అయిపోతాను, కాపీ క్యాట్ అని చెప్పి నన్ను అంటారని చెప్పి నేను చేశానన్నా అని చెప్పాడు. సో మీరు ఎవరైనా ఎలివేషన్ ఇచ్చుకోవాలనుకుంటే మీరు వేరే పాయింట్ పట్టుకోవాలి. సో సాడ్ టు సే దిస్, నాకు అనిపించింది చెప్పాను. సో అక్కడ ఇమాన్యుయల్కి ట్విస్ట్ ఇచ్చాడు, మా అన్న మడతేశాడు అంటే మాత్రం అది ప్రాపర్ ఎలివేషన్ కాదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ ఇమాన్యుయల్. నా పాయింట్ ఏంటంటే తనుజ గురించి రమ్య చెప్తే ఒకలా ఉంటుంది, ఇన్ రిపీటెడ్గా ఇది ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాడంటే అంతమంది చెప్పాడు. నేను అన్నిసార్లు చూసా, మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నిసార్లు వింటారు, తప్పదు ఇంకా, ఎందుకంటే దాని తర్వాత కొత్తతో యాడ్ చేస్తూ ఉంటాడు, అది బాధ. రమ్య చెప్తే ఒకలా ఉంటుంది, నువ్వు చెప్తే ఒకలా ఉంటుంది, ఇది నా పాయింట్ అంతే. ఇమాన్యుయల్ అనేవాడు చెప్పినా వేరేలా ఉంటుందంట. రమ్య చెప్పినా ఒకలా ఉంటుంది, ఇమాన్యుయల్ చెప్పినా ఒకలా ఉంటుంది, కానీ కళ్యాణ్ చెప్తే మాత్రమే వేరేలా ఉంటుందంట. ఫ్రెండ్లా ఉంది, ఏదో చేశా అని చెప్పి ఫీల్ అవుతారు జనాలు. సో ఫ్రెండ్లా ఉన్నాడు వీడు, బ్యాక్ స్టాప్ చేస్తాడు, ఏదో పెద్ద విషయం లేదు, కావాలని చేస్తాడు అనుకుంటారు. వెళ్ళదు, నేను చెప్తే వెళ్ళదు, నమ్మరు అన్నట్టు అనమాట. సో అలాగే నాకు అది కావాల్సింది, నేను క్లారిటీగా అలాగే నేను క్లారిటీ చెప్పాను, ఒకటే పాయింట్ ఉందని చెప్పి, అందుకే నీకు ఇస్తానని చెప్పాను. సో నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఇస్తానని చెప్పాను, లేదంటే అది నేను ఉంచుకుని ఒక పాయింట్తో చేసేవాడే అంటే చేయడు అన్న. నెక్స్ట్ వారానికి మిగిల్చుకుంటాడు, అది వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ తనుజ అని దివ్య ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. తనుజ సింగిల్ అయితే నేను వెళ్ళనని, అంటే ఒక ఓటు కనుక నాకు పడితే నేను వెళ్ళలేమో అని చెప్పి రమ్యకి ఇచ్చాడు, కళ్యాణ్కి ఇచ్చాడు, నేను అవుతా అని చెప్పి. స్మార్ట్నెస్ చూడు మావాడు, మా ఇమాన్యుయల్ స్మార్ట్నెస్ అన్నట్టు మాట్లాడుకుంటారు దివ్యతో. ఈ పిల్లకి 3 వచ్చాయి, ఐషా వస్తుంది, ఈ పిల్లకి 3 వచ్చాయి. నా పాయింట్ కూడా అదే, ఈ పిల్లకి 3 వచ్చాయి, ఒకటి పెట్టుకుంది, క్లారిటీ, గేమ్లో క్లారిటీ ఉంది. మనోడికి 7 వచ్చాయి, అంటే ఒకటి 2 వచ్చాయండి, 7 వచ్చాయి. ఎవడు ఎలా ఉంది, 3 వచ్చిన వాళ్ళే ఒకటి పెట్టుకున్నారు, ఒక పాయింట్ రేస్ చేసింది, ఎలా ఉంది, మొత్తం ఇచ్చేయటం ఎలా ఉంది, ఇది గేమ్ అన్నట్టు. నెక్స్ట్ మాధురి గారు, ఐషాకి ఎవరు అడగలే, ఒకటి మిగిలిపోయిందంటే ఐషా అవును నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అసలు అన్నట్టు. మీరు పట్టించుకున్న ఎవరేమో అని చెప్పి ఎవరు మీ దగ్గర రాలేదు. మళ్ళీ ఇమాన్యుయల్ అని కళ్యాణ్ అటు సైడ్ చూస్తారు, ఈసారి పవన్ వెళ్ళిపోతాడు వేరే సైడ్కి. ఈ వారం అంతా అబ్జర్వ్ చేసింది ఒకటే, ఒక పాయింట్ ఎక్కువ తక్కువ అనేది చెప్తాడబ్బా. నెక్స్ట్ క్లియర్ కట్గా జస్టిఫికేషన్ అయిపోయాక నామినేషన్ వేస్ట్ అయిపోతుంది, నేను తనుజాకి డైరెక్ట్గా చెప్పేస్తే సేఫ్ అవుదాం, డైరెక్ట్గా చెప్పేసి సేఫ్ అవుదాం, అలా ఏం లేదు అన్నది చెప్తారనమాట. ఇమాన్యుయల్ ఏంటంటే నేను ఇది అయిపోయాక క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను, నిన్నటి నుండి అంటే ఈ నామినేషన్ అయిపోయాక క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను అని చెప్పి. ఏంటి అంటే నిన్నటి నుండి ఆయనకు పాయింట్ ఉండిపోయింది, భరణి గారు వెళ్ళినా నేను ఓదార్చలేదు, నాకు నచ్చలేదు, సో అందుకని నేను ఓదార్చలేదు. భరణి గారు వెళ్ళాక ఇలా కూడా అంటే దగ్గరికి వెళ్ళి ఇలా కూడా నేను అల్లాపోయాను, నా మైండ్లోకి ఒకటి ఉండిపోయిందంటే అది పోవాలి, అది పోయేదాకా నేను వెళ్ళలేను అన్నాడు. కానీ వెళ్ళాడు, నిన్న వెళ్ళి కూర్చుంటాడు ఎదురుగా, బట్ ఏం మాట్లాడాడు, దివ్యతో మాట్లాడతాడు, తనుజతో మాట్లాడట్లేదు. ఇంతకీ ఏం పాయింట్ ఉందరా, మన సావగొట్టక సస్పెన్స్గా తొందర చెప్పారా అంటే చెప్పేస్తాను, ఏమీ లేదు. ఐషా గారికి ఇప్పుడు సపోర్ట్ చేసిద్ది కదా పవర్ కోసం, దానికన్నా ముందంట నెగిటివ్, దానికి అన్డిజర్వింగ్ పాయింట్స్ ఏముంటాయి ఆవిడకి చెప్పడానికని వీళ్ళని అడిగిద్దంట, ఇమాన్యుయల్ని దివ్యాని. తర్వాత అక్కడ డిజర్వింగ్ చేశారని చెప్పి డిజర్వింగ్ పాయింట్లు చెప్పిద్దంట. సో ఇక్కడ నువ్వు 1 నిమిషంలో ఎలా మాట మార్చావు అన్నది వీళ్ళకి నచ్చలా. సో ఆ పాయింట్ వల్ల ఆవిడని నామినేట్ చేసి ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నారు. నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు ఆ పాయింట్కి అంటే ఐషా తిన్న వేసుకుంది కదా, సో నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు అన్నట్టు. సో దానికోసం మాట మార్చింది, సేఫ్ ఆడిందో ఏదో చేసింది, సేఫ్గా ఉంది అంటే ఐషాతో కలిసిపోయింది, మనం అన్నాలండి సేఫ్గా ఆడుతున్నారు అని చెప్పి ఈ విషయంలో ఆవిడ సపోర్ట్ చేయటం. సో దానికి ఆవిడ తీరి ఆవిడ దగ్గర ఉన్నాయి, ఆవిడ ఆన్సర్స్ ఆవిడ దగ్గర వచ్చి చెప్తా, మళ్ళీ మీ కనెక్షన్ కోసం చెప్పే ఇదంతే. సో అది అలా మార్చేసిందని చెప్పి అప్పటి నుంచి ఆవిడ వెళ్ళి మాట్లాడలేకపోతుంది. అంటే భరణి గారు వెళ్ళిపోయినా కూడా ఆ పాయింట్ గట్టిగా అడ్డం పడిపోయింది, గొంతులో చేపములు దిగిపోయినట్టు. సో కళ్యాణ్ ఈ వారం అంతా మరి నేను ఎందుకు అన్నాను అనుకున్నావు అన్నా, నేను చేస్తానని చెప్పి దీనికోసమే అన్నా అనుకుంటా. నిజంగా సారీ అన్నా, నీకు అలా చెప్తే అలా అయిపోయింది అన్నది చెప్తాడు. ఇమాన్యుయల్ చేయకపో వదిలేసే కళ్యాణ్, సరే నువ్వు చెప్పిన దానికి రమ్య చెప్పిన దానికి తేడా ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఇదేనండి చెప్పేసి ఏమంటాడంటే, ఇది అసలు హైలైట్ పాయింట్ ఏనండి, సౌండ్ వాల్యూమ్ పెంచుకోండి. నీరు పోసి చచ్చిపోయిన మొక్కని పెంచినట్టు అయ్యింది. ఎవరు నీరు పోసి చచ్చిపోయిన మొక్కను పెంచినట్టు అయ్యింది అంటే తనుజాని. సో నీరు పోసి ఆ అమ్మాయి చచ్చిపోయింది, నిన్న భరణి గారు నేను పంపించి చంపేశాను. ఇప్పుడు నువ్వు కనుక నామినేషన్ చేస్తుంటే ఒకలా ఉండేది, నువ్వు చేయకపోవటం వల్ల ఇప్పుడు ఏమైందంటే మనమే నీరు పోసి మనమే ఆ మొక్కకు మళ్ళీ ప్రాణం పోసినట్టు అయింది. లేనిపోని ఎలివేషన్స్ ఇచ్చాం, ఎందుకంటే రమ్య చేయటం, వాళ్ళు చేయటం, వీళ్ళు చేయటం వల్ల ఆ పాయింట్స్ అలవు, ఆవిడికి అది ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఆ నామినేషన్ కొద్దిగా విజువల్స్ ఈ ఎలివేషన్లు పడతాయని చెప్పి ఆయనకు అర్థమైంది. పాయింట్స్ ఎవరు రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా రమ్య యాటిట్యూడ్, రమ్య చెప్పిన విధానం కరెక్ట్గా లేదని వాళ్ళకి అర్థమైంది. పాయింట్ ఎలా ఉన్నా సరే సో ఎలివేషన్ పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తగ్గిన అమ్మాయిని ఇప్పుడు మనం పెంచాం. వీళ్ళిద్దరూ నైట్ చక్కగా మైకులు తీసేసి గట్టిగా మాట్లాడుకున్నారన్నది నాకు స్టిల్ అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే ఇది ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్ కూడా చేశారు నాలే చెప్పారు కాబట్టి మరి బిగ్ బాస్ దీని మీద ఏదైనా చేయాలి, మరి తప్పదు. ఆ బెడ్రూమ్లు కూడా మైకులు ఎట్టేయాలి ఇంక సైలెంట్గా, బెడ్స్ మీద కూడా వినిపించేటట్టు మనకి గురకలు కూడా వినిపిస్తాయి అప్పుడు, అది వేరే విషయం అండి. సో అదనమాట సంగతి. మాస్టర్ నా థియరీ మీద నాకు డేస్ గడుస్తున్న కొద్ది, ఆ ఫుటేజ్ గడుస్తున్న కొద్ది నా థియరీ మీద నాకు ఇంకా ఏమంటారు అది పెరుగుతుంది తప్పితే తగ్గట్లా. ఓకే నేను అనుకున్నది రైట్ అని చెప్పి క్లియర్ కట్ టార్గెట్ అంతే. టార్గెట్ ఆవిడని అలోన్ చేయాలి, అందుకని భరణిగాని తీస్తారు, అది అయిపోరాది అక్కడి నుంచి చెప్పిన దగ్గర నుంచే జరిగింది ఇది. నిన్నటి నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నా. ఎవరైనా గమనిస్తే మాత్రం ఒకసారి బాబు నిన్న నువ్వు చెప్పావు ఇదే అని చెప్పి, అందుకని రీల్ పెట్టే నిన్న కూడా దాని మీద స్పెసిఫిక్గా. ఈ వీక్ అంతా గమనించు, జెన్యున్గా ఉంటుందో లేదో చూడు అని చెప్పి ఆవిడ మీద ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ లాగా వీళ్ళు డిటెక్టివ్ చేస్తారనమాట. కళ్యాణ్ నేను అసలు ఎప్పుడో చూసా అన్న, పట్టించుకోవడం లేదు. ఆవిడ జెన్యున్గా లేదన్న విషయం నేను ఎప్పుడో చూశాడంట. 2 రోజుల క్రితమే కదా బ్రో నువ్వు రాముతో కూర్చుకొని అన్ని మాటలు చెప్పావు. ఏం మాట్లాడుతున్నారు ఏంటో, మతిపోయిందా లేదంటే అభిప్రాయం ఇచ్చిన షాక్కి షేక్ అయ్యారా అన్నది నాకు అర్థం కావట్లా. సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన చెప్పడం వల్ల. భయ్యా ఇక్కడ ఇంకా విన్నర్ ఫిక్స్ అవ్వలేదు భయ్యా, మీ అందరికీ ఛాన్స్ ఉంది భయ్యా, ఇంక్లూడింగ్ అలాగే చిట్టి పికిల్స్. రమ్యకు కూడా రమ్యకు లేదులే, మరి ఓవర్గా ఉంటుందేమో, అంత సినిమా కనిపించట్లేదులే, ఎందుకులే మరి ఓవర్. అందరికీ ఛాన్స్ ఉంది నా భావన, అందరికీ ఛాన్స్ ఉంది భయ్యా. ఈసారి అభిప్రాయ గారిని మళ్ళీ పంపించి, వచ్చే వారం ఏముంది పండగ స్పెషల్ సాటర్డే అని చెప్పి ఏదో పెట్టి మళ్ళీ పంపించి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి. మరీ అలా అట్టిపండి ఒలిచి నోట్లో పెట్టినట్టు పెట్టేసినట్టున్నాడు ఆయన, వీళ్ళు ఇంకా షేక్ అవుతున్నారు. ఇదే బాధ నాకు. అందుకని అలాంటివే ఉండకూడదు. 2 మంది లోపల పంపించామో, తలుపులు తాళం వేసామో, హోస్ట్ ఒక్కడ కనిపించదు, ఇంకెవరు కనిపించకూడదు. ఆ వీక్లో మిస్టేక్స్ ఏం చెప్పాలి, అయిపోయింది అంతే. బయట నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు. నెక్స్ట్ నేను తనని చేయమని చెప్పను రా, నువ్వు ఎవరైనా చేసుకో, ఖాతా ఏంటి తెలుసా, అప్పటికప్పుడు ఆలోచించేసే పాయింట్స్కి 1 వీక్ ఓపిక పెట్టిన పాయింట్స్కి ఎంత తేడా ఉంటుందో చెప్పు, ఎలా ఉంటుందో తెలుసా అని. ఓ పక్కన ఆయన ఏం చెప్తున్నాడు, నాకు 3 ఉన్నారు, సంజన గారు కూడా ఉన్నారని చెప్తున్నాడు ముందు నుంచి. మళ్ళీ అప్పటికప్పుడు పాయింట్స్ అంటావు ఏంటి అంటే, అప్పటికప్పుడు ఆలోచించుకొని సంజన గారు చేసి ఆయన అనుకుంటున్నాడు. సో లేదు, ముందు నుంచి ఆలోచించిన పాయింట్స్తో చేయాలంటాడు. నా దగ్గర ఒకే పాయింట్ ఉంది, లెటర్గా చెప్తున్నాను, ఏం చెప్పిన మాటలే. నా ఫ్రెండ్ అయినా చెప్పేద్దు లేకపోతే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంక అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ మళ్ళీ తనుజ ఐషా సంజన గారు వీళ్ళే ఉన్నారు. సో తప్పు ఒప్పేసుకుంటున్నాను, నేను చేసింది తప్పే అని చెప్పి, అంటే సరిగ్గా మీరు మాట చెప్పినట్టు అనమాట. వీళ్ళిద్దరి మీద అయిపోయాక నా థాట్ ప్రాసెస్ ఏంటన్నది నాకు అర్థమైంది. సో పర్సెప్షన్ ఓకే, తను చెయ్యాలన్న ఇది ఉంది కానీ, బట్ కాపీ క్యాట్ అనిపించుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదొక్కటి జరగకుండా ఉండాలి ఈ సీజన్లో అనుకున్నాను అని చెప్పి. సో నన్ను ఎవరు అలా అనకూడదు, బయట ఏ రివ్యూవర్ కూడా ఏది అనకూడదు, ఏది అనకూడదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్, నీకు అర్థం కావట్లేదు రా కళ్యాణ్, ఇది 7th వీక్ రా కళ్యాణ్, ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ 8th వీక్ రా కళ్యాణ్. రమ్య అడిగిద్దిరా తనుజకి ఎందుకు అని, అరే నీకు అర్థం కావట్లేదురా అని చెప్తాడు. సో రమ్య అడిగినప్పుడు తనుజని చేస్తాను, తనుజ అన్నప్పుడు రమ్య చేస్తాను, మీరు కొట్టుకోండి. సో మీ ఇద్దరు కూడా అందుకని ఇచ్చేసా వాళ్ళకి, ఓకేనా. కానీ తనుజకి ఇచ్చి రమ్యకి ఇవ్వకపోతే మళ్ళీ తనుజకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పి అలా ఇచ్చేసా. కానీ నీకెందుకు ఇచ్చా అంటే, కళ్యాణ్ అనేవాడు ఏం చెప్తాడు, వారం నుంచి చెప్తున్నావు, లిటరలీ నేను వెయిట్ చేశాను రా, లిటరలీ నువ్వు చెప్తూ దుమ్ము దులుపుతూ అమ్మాయి గ్రాఫ్ పడిపోతుంది, ఇంక అయిపోయింది ఇంక ఈ సీజన్ నేనే అని అనుకున్నారా నేను చెప్తా. ఇంకొక పాయింట్ ఉంటే చెప్పేద్దును రా, నిజంగా చెప్పేద్దును రా తమ్ముడా అని చెప్పి అన్న. అంతా అయిపోయిన తర్వాత నా పాయింట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ చెప్తానంటావు. ఒకసారి లాస్ట్ వీక్ అది చెప్పు, ఇప్పుడేమో పాయింట్స్ లేవంటావు, ఎవరి మీద లేవంటావు, ఎవరి మీద నీకు లేక వాళ్ళకి నీ మీద లేక, నువ్వేమో ఇది గేమ్ నామినేషన్ అవ్వకుండా ఉంటుంటే గేమ్ అనుకుంటున్నావు, ఫ్యాన్స్ అదే సపోర్ట్ చేస్తున్నారు, నాకేమో రివర్స్లో అర్థమవుతుంది ఏంటో. మళ్ళీ నీ అరే అన్న ఉండాలరా, అన్న మంచి ప్లేయర్ అని చెప్పినా కూడా ప్రాబ్లం అయిపోతుంది, గేమ్ రాగానే కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఏదైనా ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ డైలాగ్ వేస్తాడు, 2 ఉంటే చేసేద్దు నన్న అని. బొంగలే 1 ఉంటే చేయలేదు కానీ 2 ఉంటే చేసేస్తా అంట. ఒకటి సంజనాకి వేసావు, 2வது ఉంటే అడితిరిగి గౌరవగా వేసేవాడివి, ఎవరికి తెలుసు. ఒకటి ఉంది కదా, 1 ఉంటే చేసేయచ్చు కదా, చేసేవాళ్ళు 1కి చేయలేదంటే 2 ఉంటే చేసేద్దురు అంట. ఇమ్మాన్యుల్ 7th వీక్ సేఫ్గా ఆడితే దొరికేస్తాడు రా ఎవడైనా సరే అంటే, అన్న నేను సేఫ్ నువ్వని కదా మామూలుగా ఆయనకి అన్నాడు సేఫ్ ఆడేసాను అని చెప్పి. జనాలు చూస్తుంటారు రా, వాళ్ళకి అర్థమైపోద్ది, నీకు అర్థం కావటం లేదు అది అంటాడు. నెక్స్ట్ ఆవిడ దగ్గర పవర్ ఉంది, నా పేరు లేకుండా అదే పవర్ ఏదైతే ఉందో గౌరవ పవర్, దాని గురించి చెప్తాడనమాట. క్లియర్ కట్ అక్కడ ఐషా సేవ్ అయిపోద్దని క్లియర్ కట్, ఇంకెవరంత నామినేషన్ చేసిన ఉపయోగం లేదని చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా అదే కళ్యాణ్ కాపీ కట్ ఇవన్నీ మాట్లాడుకుంటారు, కొన్ని స్కిప్ చేద్దాం. ఇప్పటికే 4 నిమిషాలు అయిపోయింది ఒక డిస్కషన్కి. నెక్స్ట్ గౌరవ్ రాము కూడా అదే చెప్తా ఉంటాడు. సో రాము నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను రాము కూడా అంటాడు. అదే ఇమ్ము బ్రో ఉంది, ఐషా బ్రో ఉన్నారు, అవన్నీ చెప్తారనమాట. నెక్స్ట్ తనుజ అండ్ దివ్య,
విజిల్ తనుజ దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు. విజిల్ రాకపోయి ఉంటే ఎరుపప్పు అయిపోయిందని అని చెప్పి, అంటే చప్పట్లు ఏం చేశారు కదా. నేను అనుకున్న దివ్య అంటే అదే నేను అనుకున్న నీ పాప ఏంటి ఇలా చేస్తుందని చెప్పి. నెక్స్ట్ వచ్చిందిలే మంచిది హ్యాపీ అనుకుంటుంటారు అనమాట. తనుజ అంటది వీటి దగ్గర ఏం పాయింట్ ఉంది, ఎంత ఎమ్మెల్యేల దగ్గర ఏదో పాయింట్ ఉంటుంది అంటున్నాడు. వాడితో కలిసిందే లేదు, మాట్లాడిందే లేదు ఈ మధ్యకాలం. అంటే దివ్య కళ్యాణ్కి 2 నేమ్స్ ఉన్నాయంట, ఒక నేమ్ నా దగ్గర ఉంది, అదే ఒక నేమ్ తన దగ్గర ఉందంటే, ఒక నేమ్ నేను చెప్పేసాను, ఇంకోటి మన దగ్గర ఉందంట అని చెప్పి. ఎందుకంటే ఎమ్మెల్యే దగ్గర ఏ పాయింట్ ఉందో అప్పటికి తనుజ కూడా తెలియదు, తర్వాత తెలిసింది అదేంటారు అది. నెక్స్ట్ సోమనాథ్ వస్తే నామినేషన్ ఎంజాయ్ చేస్తామంటారు, అయిపోతుంది. పక్క నుంచి మాధురి గారు నాకు వినాలని ఉంది ఆ పాయింట్, ఎమ్మెల్యే పాయింట్ ఏంటంటే నాకు వినాలని లేదని చెప్పి ఇప్పుడు అరిసిద్ది అనమాట. ఎవరిది బాగుందంటే సుమనాన్ని ఏమంటే రీతుది ఐషాది బాగుందని చెప్తాడు. ఇవిడ నాది బాగాలేదన్న అంటే నీది కామెడీగా ఉందమ్మా, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు అన్నట్టుంది ఫేస్ టు ఫేస్. తనుజ గారు అన్నింటిలో మనదే ఉండాలి, అన్నీ మనమే ఉండాలి, అన్నీ మనమే బాగుండాలంటే అవ్వదండి, సరేనా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇమాన్యుల్ రామ్ వస్తారు. ఇమాన్యుల్ 3 నేమ్స్ చెప్పిందిరా రీతు. సో అమ్మ నీకు అప్పటికి అమ్మ నీకు అడిగానా, నువ్వు రాము అనగా నేను వద్దు వేస్ట్, నేను నిన్నే కాపాడి వాడికి ఏమిస్తాను అన్నానా అంటే అవును అన్నావు అంటే నీకు ఇవ్వకూడదు అనుకున్నాను రా, కానీ దగ్గర 2, 3 ఉన్నాయి, మరి నీ పేరు ఉందో లేదో, ఒక నేమ్ అయిపోయినట్టుంది అందుకే నీ పేరు చెప్పినట్టుంది అంటే రామ్ అదంతా ప్రాబ్లం కాదన్నా, అక్కడికి వచ్చి కాసేపు చూసిద్దంట, అటు ఇటు చూసి చేసిద్దంట. ఎందుకు నీ చేతనం నీ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు చేయొచ్చు కదా, నాకు ఇప్పుడు అర్థమైంది. సో రీతికి ఆల్రెడీ రాము పేరు ఉన్నప్పుడు చేయొచ్చు కదా, ఇంకెందుకు ఇదంతా. నెక్స్ట్ ఇమాన్యుల్ సంజన మాట్లాడుకుంటారు, ఇక్కడ కళతోనే కాసేపు మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ నిఖిల్ అన్న ఒకటి చెప్పాడు, ఇంకో యాంగిల్లో చూపిస్తారు మనకి, ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇద్దరు చూసుకుంటుంటారు సైకిల్ ఏవో. సంజన గారు నిఖిల్ నమ్మచ్చు, మోర్ జెన్యూన్, ఆర్టిస్ట్ కూడా వాడు అంటారు. అదేంది ఆర్టిస్ట్ అయితే ఇంకా ఆర్టిస్ట్ కూడా వాడంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, అది నాకు అర్థం కాలేదు. మోర్ జెన్యూన్ అన్నారు బాగానే ఉంది, ఆర్టిస్ట్ కూడా వాడంటే ఏంటో. నెక్స్ట్ తనుజ దివ్య మాట్లాడుకుంటారు. తనుజ గారు నన్ను టార్గెట్ చేయడం ఏంటో నాకే అర్థం కావటం లేదు అని చెప్పి. దివ్య గారు ఒకటి చెప్తారా, ఆది వచ్చి ఏం చెప్పాడు. సో దివ్య కూడా అర్థమైంది, ఆది వచ్చి ఏం చెప్పాడు, నువ్వు క్యూట్గా ఉంటావు, ఇన్నోసెంట్గా ఉంటావు, బాధపడినా కూడా ఇన్నోసెంట్ క్యూట్ ఉంటావు, ఆల్రెడీ నువ్వు ఉన్నావు, అలా జనాలు క్యూట్గా భావించే మన పిల్లరా ఈ అమ్మాయిని అనుకునేలాగా నువ్వు ఉన్నావు, అది చెప్పాడు. సో అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం. సో మన పిల్ల అనుకునే మనిషి నువ్వు, వాళ్ళకి అది కావాలనుకుంటున్నారు ఏంటంటే ఆ పొజిషనో లేదంటే ఇది దెబ్బతీయడం కావాలనుకున్నారు, వాళ్ళకి నిన్ను టార్గెట్ చేయడానికి ఇంక వేరే పాయింట్ ఏమీ లేదు, సరేనా. సో బర్నీ గారు తక్కువ చేసి ఉండొచ్చు నీకు హెల్ప్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బట్ చేసినన్ని సార్లు మాత్రం అది గట్టిగా హైలైట్ అయింది. సో దాన్నే వీళ్ళందరూ పద్దాకా ప్రొజెక్ట్ చేస్తున్నారేమో. నెక్స్ట్ తనుజ టేక్ ఇట్ ఫ్రమ్ డే 1 చెప్తాంట, ఓనర్స్ టెనెంట్స్ అయినప్పుడు నువ్వు ఆలోచించు, బొమ్మల టాస్క్లో ఆవిడ అవుట్ అవ్వగానే ఫస్ట్ హెల్ప్ చేసింది ఇమాన్యుల్కే, సంజన గారు సపోర్ట్ చేశారు. సో ఇమాన్యుల్కి సపోర్ట్ వచ్చి పక్కన ఉన్నట్టు అవునా కదని చెప్పి దీని తర్వాత కట్ చేస్తారు. ఇమాన్యుల్ చేసిన తర్వాత ఇమాన్యుల్ వద్దంటాడు కదా తనుజ గారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చి మీకు కూడా చేస్తామంటారు, ఫ్లోరాన్ తీసుకొచ్చి మరి ఇమాన్యుల్ చేశారంటే ఇమాన్యుల్ ఆ పాయింట్ ఆఫ్ టైం నాకు వద్దు, నాకు ఇంక చేయొద్దు అంటాడు. తర్వాత వాళ్ళు వచ్చి పాపం తనుజకి కూడా తనుజకి చేస్తారు, రీతి వర్సెస్ తనుజ జరిగినప్పుడు కూడా అది మర్చిపోతున్నారు. అందరూ హెల్ప్ చేశారు తనుజకి, తనుజ గారు ఒప్పుకోవాలి. తర్వాత ఆవిడ వద్దన్నారు, అది వేరే విషయం. కానీ నెక్స్ట్ ఇమాన్యుల్ నిఖిల్ గౌరవ్ వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుతుంటాడు, నాకు ఏదైనా మైండ్లో ఉంటే నేను నేను నామినేషన్లో క్లారిటీ తీసుకున్నాక నేను మాట్లాడతాను, ఇది నా మైండ్లో ఉండిపోయింది, ఈ ఒక్క పాయింట్ అని చెప్తూ ఉంటాడు అనమాట. ఒక్కరు చేయాల్సి వస్తే తనుజనే పెట్టుకున్నాను నేను ఒక్క పాయింట్ మీద అని చెప్తూ ఉంటాడు. ఇంకోసారి తనుజని చూపిస్తారు, ఎంత కష్టపడి ఆడి క్యాప్టెన్ అయినా కూడా ఇమాన్యుల్ కోసం చెప్తారు, ఎంతో కష్టపడి ఆడి క్యాప్టెన్ అయినా కూడా తన కోసం క్యాప్టెన్సీ బ్యాడ్జ్ని తీసి పక్కన పెట్టేశాడు. వాళ్ళ బాండింగ్ గురించి చెప్తారనమాట, వాళ్ళ బాండింగ్ ముందు మాదేం బాండింగ్, బొంగుల బాండింగ్ అన్నట్టు. ఈరోజు కూడా ఆవిడ నామినేట్ చేసినందుకు ఫుల్ ఫైర్ అయ్యాడు బయటకు వచ్చి, ఇంకొకరు రాంగ్గా చేసినందుకు ఏ పాయింట్ చేయలేదని. ఇది నాకు అర్థం కాలేదు బ్రో, సారీ అగైన్. ఇదంతా చూశాను కానీ నామినేషన్ ఫార్వర్డ్ చేసుకుంటే చూశాను, ఇంకొకరు కూడా మాట చెప్పారంట, మరి అది ఎవరు చెప్పారేంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు మాత్రం ఫైర్ అవ్వలేదు, ఇప్పుడే ఫైర్ అయ్యాడు అన్నారు. ఇది మీకు క్లారిటీ ఉంటే కొద్దిగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. దాని తర్వాత వాయిస్ రాలేదని చెప్తారనమాట. నెక్స్ట్ ఇమాన్యుల్ వేరే సైడ్ కూర్చుంటాడు కదా, జైలు పక్కన కూర్చుంటాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐషా నేమ్ చెప్తున్నారు, సో తప్పదు ఇంకా మనోడితో డీల్ చెప్పా, గౌరవ్కి మనోడికి డీల్ చెప్పాను, ఏమని ఆ అమ్మాయికి అంత పవర్ ఉంది, సేవ్ అవ్వకపోతే ఇంకా వేస్ట్. ఇక్కడ నేనేం చెప్పానంటే గౌరవ్ నాకున్న 7 దాంట్లో రాకుండా చేసుకుంటాను, ఆవిడకున్న 3 దాంట్లో రాకుండా చేసుకుంటాను, తనని సేవ్ చేయని. ఇమాన్యుల్ గారు నాకు ఇక్కడ పాయింట్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐషా నేమ్ చెప్తున్నప్పుడు ఐషా గారు నామినేషన్లో ఉండాలి కదండి, అంతమందికి ఆవిడ ఉన్నప్పుడు. ఆవిడకి పవర్ ఉండి వేస్ట్ అంటే ఆవిడకి పవర్ ఉంది నామినేషన్ చేయడానికి, నామినేషన్ తప్పించుకోవడానికి కాదు కదా. నాకు అర్థం కాలే ఇక్కడ ఇమాన్యుల్ థాట్ ప్రాసెస్. సింపుల్ ఆవిడ సేవ్ చేద్దాం అనుకున్నావు, నీ స్వార్థం కోసం నీ పర్సనల్ రీజన్స్తో సేవ్ చేద్దాం అనుకున్నావు తప్పితే ఏదో గేమ్ కోసం చేస్తున్నట్టు ఇక్కడ అందరికీ చెప్తున్నాడు. వాళ్ళందరూ వింటున్నారు అదంతా చక్కగా. చూడండి ఇక్కడ నేను చెప్తాను, మిగతా వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్, మిగతా వాళ్ళు థింకింగ్ ప్రాసెస్, మిగతా వాళ్ళు ఎలా మ్యానిపులేట్ అవుతారో ఇక్కడ క్లియర్ కట్గా డిస్కషన్లో వస్తుంది. ఎందుకంటే ఆ పవర్ సేవ్ చేయాలని చెప్పి అది నాకు జెన్యూన్ అనిపించింది. ఆ డీల్ చెప్పాను, తను కూడా ఇదే ఉంది, ఇదే బాగానే ఉంది అని అన్నాడు, ఓకే చెప్పాడు. సో డీల్ అయితే మాత్రం తినే చెప్పాడు.
సో తిని చెప్పిన తర్వాత గౌరవ్ గెలిగింది, గౌరవ్ మాత్రం నేను చెప్పాను అని చెప్తా ఉంటాడు. నేను ఆల్రెడీ చెప్పా బ్రో అంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతు 3 నేమ్స్ చెప్పింది, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, నేను రీతుకి 2 ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేశాను, కావాల్సిన వాళ్ళు ఎవరు లేకపోయినా 2 ఇచ్చేసానంట. రాము నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, రాము పేరు థర్డ్ ఉంటుంది అనుకున్నాను, బట్ ఆవిడకి ఎవరైనా లేరు అనుకుంటా, ఆల్రెడీ అయిపోయినట్టున్నారు, ఆవిడ రాముని చేసింది అని చెప్పుకుంటాడు. కానీ అదే రాము నేను కష్టపడి కాపాడు ఎందుకని చెప్పి సంజన గారు అడిగిన ఇవ్వలేదు అంటాడు. దాని తర్వాత ఇటు సైడ్ మళ్ళీ తనుజ, దివ్య, సుమన్ గారు డిస్కషన్ చూపిస్తూ ఉంటారు. గౌరవ్ స్టోరీ చెప్పి రివర్స్ గేమ్ ఆడారు అన్న వీళ్ళని చెప్పి దివ్య సుమన్ గారికి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్, సాయి, నిఖిల్ మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తూ ఉంటారు. ఇమాన్యుల్ ఏమంటారంటే దివ్య పాయింట్స్ చెప్పిద్ది అనుకున్నా, అందుకని నాకు 2 ఇచ్చాను, ఓకే యావరేజ్ పాయింట్స్ అన్నట్టు చెప్తారు. కళ్యాణ్కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నేను నైట్ చెప్పాడు నాకు ఎవరి మీద లేదు, ఒక పాయింట్ నేను నైట్ తనకు చెప్పాను, ఒక పాయింటే ఉంది, సేమ్ స్టోరీ అనమాట. ఎలా పోయిద్దో తెలిసి యాజ్ ఎ ఫ్రెండ్గా పోతుంది, అది సరిగ్గా పోదు అని చెప్పాను. సో అన్న పక్కన చెప్తాను, 7వ వారం వచ్చేసాం, సేఫ్ గేమ్ అవ్వదు, ఇప్పటికి కూడా నాకు నచ్చని పాయింట్ చెప్పకపోతే సేఫ్ గేమ్ ఆడిన అవుతా నేను, నాకు నచ్చిన పాయింట్ చెప్పకపోతే. మరి నచ్చిన పాయింట్ చెప్పాలంటే సేఫ్ గేమ్ ఆడిన అవ్వకూడదండి, నామినేషన్ పెట్టుకుని చెప్పాల్సింది. నేను ఇలా తనుజాకి ఒక పాయింట్ అని చెప్తే వాడు ఏమన్నాడంటే నాకు తనుజా మీద పాయింట్స్ ఉన్నాయి అన్నాడు. సో నేను నా పాయింట్ని త్యాగం చేసుకొని, అంటే నేను ఒక పాయింట్ అన్నా చెప్తాను త్యాగం చేసి వాడికి ఇచ్చా అన్నట్టు అనమాట. ఉన్నాయంటే నేనేమనుకున్నా 24 hours తనుజా చుట్టూ తిరుగుతాడు, ఇది కళ్యాణ్ అంటే భలే ఉండేది, లేడు కాబట్టి చుట్టూ తిరుగుతాడు. అసలు కళ్యాణ్ అనేవాడు ఏం పాయింట్స్ పెడతాడు అని అనుకుంటానా లేదా, అనుకుంటాను కదా, చూద్దాం ఏం పాయింట్స్ పెడతాడు, ఎలా పెడతాడు ఏంటి అని చెప్పి. సో నీకుంది ఒక పాయింట్, అది నేను తర్వాత నాకున్నది ఒక పాయింట్, నేను తర్వాత అది డీల్ చేసుకుంటాను, లేదా నెక్స్ట్ నామినేషన్ అయినా చూసుకుంటాను, ఏదైనా సరే. సో నెక్స్ట్ నామినేషన్ దగ్గర తనుజ గారితో మాట్లాడకుండా ఉంటారా ఏంటో మామూలుగా చెప్పారు అది. సో ఇంకా ఆ నమ్మకం మీద నేను తనకి ఇచ్చేసాను అని చెప్తాను అనమాట. మళ్ళీ సేమ్ ఐషా వస్తుంది, ఐషా కూడా స్టోరీ అంతా చెప్తాడు, నేను మీకు చెప్పాలండి. 24 సార్లు తిరిగితే ఆ పాయింట్స్ బాగానే ఉంటాయి కదా, చూద్దాం అనుకున్నా, అది కూడా కావాలి జనాలకి, అది కావాల్సింది జనాలందరికీ, అది కదా కళ్ళు తెరుచుకునేది. సో ఇది మెయిన్ మ్యాటర్. సో కళ్యాణ్ చెప్తే జనాలకు కళ్ళు తెరుచుకుంటే అంట, తను చెప్తే అర్థం అవ్వదు, అదే చెప్తే తిను సేఫ్ గేమ్ ఆడుతుంది, తిను జెన్యూన్ కాదు, తిను ఫేక్, తిను జలసీకి క్వీన్, ఇవన్నీ చెప్తే అప్పుడు జనాలు కళ్ళు తెరుచుకుని ఓకే తిను విన్నర్ మెటీరియల్ కాదు, తిను దించేయండి, తిను గ్రాపడిపోయింది, ఎందుకంటే తనతో క్లోజ్గా ఉన్న కళ్యాణ్ అనేవాడు చెప్పాడు, తిను తీసేయండి, ఇమాన్యుల్ పెట్టేయండి అని అనుకుంటారు. బయట ఆయన అభిప్రాయం చెప్పడం ఏమో కానీ ఈయన థాట్ ప్రాసెస్ మొత్తం, ఆయన ఇంట్లో ఈయన లేపడానికి ఇచ్చాడా, ఆయన పతడానికి ఇచ్చాడా, నాకేం అర్థం కాలేదయ్యా. డీకోడింగ్ మొత్తం రాంగిల్, ఇమాన్యుల్ అంత బాగా డీకోడ్ చేస్తాడు, డీకోడ్ చేశాడులేండి కరెక్టే, యాక్చువల్ ఈయన రాంగ్ ఆలోచన కరెక్ట్ డీకోడ్ చేశాడు కాబట్టి స్కెచ్లు వేస్తున్నాడు, ఆ స్కెచ్లే మరీ టూ మచ్గా ఉన్నాయి. సో మనకి తెలియాలి కదా ఆ పర్సన్ ఏంటో అన్నట్టు చెప్తానమాట. నెక్స్ట్ ఐషా వాడి పేరు మంచిగా ఉండాలని చెప్పి వాడు అలాగా తప్పించుకున్నాడు, అప్పటికప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు, అంటే ఇమాన్యుల్ వాడు సేఫ్ ఆడినట్టు అనిపించలేదు కానీ తప్పించుకున్నాడు అనిపించింది అని అంటాడు. దాని తర్వాత ఇంకోసారి తనుజని చూపిస్తూ ఉంటారు. సేఫ్ గేమ్ ఆడుకుంటా వస్తున్నాడు అని చెప్పి ఇమాన్యుల్ కోసం అంటారు అనమాట. నిన్న చివరికి ఆ చేతిరెడ్డి ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని పాయింట్స్ ఉన్నా సరే నాకు ఇచ్చేసి, నవ్వినా నాతోనే, బాధపడినా నాతోనే అని చెప్పి వేరే వాళ్ళతో పాయింట్స్ ఉన్నా కూడా నాకే ఇచ్చాడు, ఆయన సేఫ్ గేమ్ ఆడతాడని చెప్పి తనుజ అంటది ఇటే నుంచి. నేను నడుచుకుంటా వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఏదో కామెంట్ పాస్ చేస్తే నేను నవ్వు వదిలేస్తాను చెప్తే నేను కనీసం కూడా మాట్లాడలేదు, దానికోసం కూర్చొని మాట్లాడలేదు. సో ఆ బాధ ఏందో నాకు తెలియదు, నేనెందుకు వస్తాను వాడి విషయంలో, సార్ నన్ను ఎందుకు చేయాలి అన్నట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్ ఇటు సైడ్, ఇప్పుడు వీడు సైలెంట్గా సంజన గారికి వేస్తే వీడేంటి అని తెలియదు కదా ఆ పర్సన్కి, అంటే ఆయన ఎందుకు మధ్యలో మాట్లాడాడు అని చెప్పి మధ్యలో డిస్కషన్ కట్ అవుతున్నాయి కదా. సో ఈయన ఎందుకు మధ్యలో లేచి మాట్లాడాడు అని చెప్పిన, ఇమాన్యుల్ మధ్యలో ఎందుకు లేచి మాట్లాడి చెప్పిన దానికి సంజన గారికి వేస్తే తనుజకు తెలియదు కదా వీడు ఏం చేసాడు వెనకాల, నాతో ఎలా చిట్టి తీసుకున్నాడు అని చెప్పి, అందుకే నేను చెప్పేసాను అని చెప్తాడు అనమాట. నిఖిల్ కరెక్ట్గా చేసి ఉంటారు. ఇమాన్యుల్ పాయింట్కి కళ్యాణ్ పాయింట్కి తేడా ఉంటుంది, సో అందుకోసమే నేను తనకిచ్చి తనని చేయమన్నాను, బట్ ఇలా జరిగిందని చెప్తారు. నెక్స్ట్ తనుజ ఇంకోసారి మాట్లాడుతూ ఉంటారు, రమ్యకి కళ్యాణ్కి నన్ను నామినేట్ చేసినందుకు ఇద్దరికి ఇచ్చాడు, సరే దేఖలేంగే క్యాయిగా ఆయిగా అని చెప్పి ఈవిడలో కాన్ఫిడెన్స్ గట్టిగా పెరిగింది. ఇంతకుముందు అయితే కనుక ఎయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏడట్లా, ఎందుకంటే ఆవిడకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆవిడ సేవ్ అయిపోతాను వచ్చింది, ఆవిడ టాప్ వెళ్తాను వచ్చింది, కుదిరితే వినర్ అవుతానని చెప్పి ఆది చెప్పాడు కాబట్టి ఛాన్స్ ఉందని చెప్పి తనకు కూడా అర్థమైంది కాబట్టి కొంచెం గట్టిగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉండి ఆడే గేమ్ వేరేలా ఉంటుంది, చూద్దాం ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇంకోటి, నేను అక్కడ నుంచొని నామినేట్ చేసి నేనెందుకు ఇది అవ్వాలి అంటే బ్యాడ్ అవ్వాలని చెప్పి, అవ్వద్దు బ్రో, నువ్వు ఎవరిని నామినేట్ చేసి బ్యాడ్ అవ్వద్దు, ఎవరి దృష్టిలో పడద్దు, ఎవరి చేత నువ్వు నామినేషన్ చేయించుకోవద్దు. మీ ఫ్యాన్స్ కూడా కొంతమంది అందరూ కదా, కొంతమంది అదే కోరుకుంటున్నారు. డైరెక్ట్ నామినేషన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కూడా రేస్ చేసి నేను మాట్లాడతా, అయ్యా డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి బిగ్ బాస్ టీవీ చెప్పారా, ఏది పలానా టైం వస్తుంది డైరెక్ట్ నామినేషను అని చెప్పారు, నాకు అర్థం కాలేదు ఏంటో. ఈ పాయింట్ గమనిస్తూ ఉంటే ఇది నిజమే కాదని చెప్పి తెలిసిపోద్ది ఈ లోపల.
ఇంకో పాయింట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ యాడ్ అయ్యిద్ది అని చెప్పి ఎన్ని పాయింట్లు యాడ్ చేసుకుంటూ వచ్చినా సరే ఇప్పటికీ ఇన్ని వారాలు అయిన తర్వాత నాకు ఎవరి మీద ఒక పాయింట్ లేదు, తనుజ మీద ఒక పాయింట్ ఉందని చెప్పిన మీరు మళ్ళీ పాయింట్లు యాడ్ అవుతాయని చెప్తారు చూసారా. నాకు అది కామెడీగా ఉంటుంది, జబర్దస్త్ మించిన కామెడీగా ఉంటుంది అది. నెక్స్ట్ వీక్ పాయింట్ అన్ని కలిపి కొట్టేసిన చోట కొడతా, అన్ని కలిపి కొట్టాల్సిన చోట కొడతా అని చెప్తారు అనమాట. ఈరోజు నేను ఎందుకు నా చేతికి రక్తం అంటించుకోవాలి, ఇది చరిత్రలో నిలిచిపెట్టేలాగా. సో ఎందుకు అంటించుకోవాలి అంటే సేఫ్గా అర్థం అని చెప్పి ఆయన కూడా చెప్తున్నాడు. సో ఆ పాయింట్లోనే ఆలోచించాను, చిన్న పాయింట్ మీద వెనక్కి తగ్గాను, కళ్యాణ్కి ఇచ్చానని చెప్పి. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ డైలాగులు వేస్తారు అయ్యా, స్కిప్ చేయకుండా. నేను సేవ్ చేసి నేను డేంజర్ జోన్కి వెళ్ళా, ఎవరిని? కళ్యాణ్ని. డేంజర్లో ఉన్నానని కూడా మా నాన్న వచ్చి నాకు సపోర్ట్కి వచ్చారు, కానీ తను శ్రీజాకే చేశాడు ఆ పూల్ టాస్క్, స్విమ్మింగ్ పూల్ టాస్క్. కెప్టెన్సీలో కూడా వాడిని వరస్ట్ అనిచ్చి నన్ను బెస్ట్ అని ఇచ్చిన నా ఫ్రెండ్స్, అంటే ఆ కెప్టెన్సీ టాస్ జరుగుతున్న పేర్స్గా కూర్చున్నప్పుడు 2 గ్రూప్స్లో ఎవరు వరస్ట్ ఎవరు బెస్ట్ ఆడారు అంటే అందరు కలిసి కళ్యాణ్కి వరస్ట్ ఇస్తారు కదా. సో నా ఫ్రెండ్స్ వాడి కెప్టెన్గా అవడానికి మళ్ళీ ఇంకోటి వాడి కెప్టెన్సీ పోవడానికి లాస్ట్లో సేమ్ రీజన్ అని చెప్పేసి అది చెప్పేసి నన్ను తొక్కేసి ఆయనకి కెప్టెన్సీ ఇచ్చారు. ఒకటి నేను సాక్రిఫైస్ చేశాను, డేంజర్ జోన్కి వెళ్ళా, నన్ను తర్వాత నెక్స్ట్ జరిగిన గేమ్లో సపోర్ట్ చేయాలి, తీసే. నెక్స్ట్ టాస్క్ జరుగుతున్నప్పుడు వరస్ట్ ప్లేయర్ అని చెప్పి ఆయనకి ఇచ్చారు, బెస్ట్ ప్లేయర్ అని నాకు ఇచ్చారు, సరే తీసే. లాస్ట్ టైం కెప్టెన్సీ అయినప్పుడు ఆయన తొక్కేశారు వెనక నుంచి. అలాంటి వీళ్ళందరూ కలిసి కెప్టెన్సీ టాస్క్లో నన్ను తొక్కేసి ఆయనకి ఇచ్చారు నా ఫ్రెండ్స్. వాడిని కెప్టెన్ చేశారు. వీడికి ఏముంది పాయింట్ నా గురించి మాట్లాడటానికి అంటే కళ్యాణ్. నేను ఇంత చేస్తే వీడికి ఏముంది పాయింట్ నా గురించి మాట్లాడటానికి అన్నారు. తర్వాత డిస్కషన్ జరిగింది, మాధురి గారు ఏదో మధ్యలో మీడియేషన్ ఏదో చేశారు, అది పార్ట్ 3లో వస్తుంది. పార్ట్ 2 ఇంకోటి ఉంది, వాష్రూమ్ది, అది పార్ట్ 2లో వస్తుంది. అది ఇంకా అసలు నేను అసలు లోపల రాగానే పెట్టుకుని ఫస్ట్ షాక్ అయింది, అదే ఏంట్రా ఏం జరుగుతుందిరా అని చెప్పి. నెక్స్ట్ సుమన్ అంటాడు, ఆ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఓటింగ్ నేను ఒక్కడే వచ్చానమ్మా, ఇంకెవరు రాలేదామంటే తనుజ తెలుసు, వాళ్ళ నాన్న చెప్తారండి, సంజనా కూడా రాలేదని చెప్పి చెప్తారనమాట. సో అది జరిగింది. సో ఇమాన్యుల్ కాదు, కళ్యాణ్ మీద కూడా తనకి మంచి, అంటే వీడికి ఇన్ని చేస్తే ఇదంతా చేసిన తర్వాత వీడికి నా మీద ఏం పాయింట్ ఉంటుంది అని చెప్పి నామినేషన్ కోసం ఆవిడ షాక్ అయ్యారు కదా దానికోసం. నెక్స్ట్ ఇమాన్యుల్, ఇలాంటి గేమ్ మళ్ళీ రాదు, ఇటు సైడ్ అనమాట ఇంకో సైడు, మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇలాంటి గేమ్ అంటే మళ్ళీ రాదంట, మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, నన్ను నేను సేవ్ చేసుకోవాలి, నా తర్వాత నేను సంజనా గారిని సేవ్ చేసుకోవాలనుకుంటా. ఇది వైల్డ్ కార్డ్స్ ముందే క్లియర్గా చెప్పేశాడు, నన్ను నేను సేవ్ చేసుకోవాలి, అలాంటి గేమ్ వల్ల నేను సేవ్ చేసుకున్నా, నా తర్వాత నేను సంజనా గారిని సేవ్ చేసుకోవాలనుకుంటా. ఎందుకు? బాండా, జేమ్స్ బాండామా అంటే ఇక్కడ ఉన్నారు కదా, ఆయన ఏ రీజన్ అయినా చెప్పనే. సో ఇప్పుడు ఆ ప్లేస్లో సంజనా గారు, నెక్స్ట్ అక్కడ ఐషా గారు కూడా ఉంటారు. ఐషా గారికి వెళ్ళగాల్సింది ఏంటి అంటే, నేను సంజనా గారు ఉంటే నువ్వు సంజనా గారినే సేవ్ చేస్తావు, అంటే నేను సంజనా గారి కన్నా పొటెన్షియల్ ఉన్నా నువ్వు సంజనా గారిని సేవ్ చేస్తావు, సంజనా గారి కన్నా నేను డిజర్వింగ్ ఉన్నా నువ్వు సంజనా గారిని సేవ్ చేస్తావు, ఎందుకంటే ఆవిడ నీకు సపోర్ట్ చేసిందని ఇంకోటనో అనే థాట్ రావాలి కదా, రాదు. ఎందుకు? ఇది డబల్ స్టాండర్డ్స్ వైల్డ్ కార్డ్స్వి, అందరూ అక్కడే ఉన్నారు, ఒక్కటి దీన్ని క్వశ్చన్ చేయాల. నాకు అర్థం కాల. ఈ వీకెండ్ నోస్ట్ అయితే ఇలాంటి క్వశ్చన్ గట్టిగా అడిగేవాడిని. సరే ఏం చేస్తానండి, బికాజ్ నాకు సంజనా గారు ఇంపార్టెంట్ నా దృష్టిలో. అది బాండ్ అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఓపెన్ చెప్పాడు. బికాజ్ తను నా ఫస్ట్ నుంచి నన్ను సేవ్ చేసుకొని వస్తున్న పర్సన్. సి ఐ రెస్పెక్ట్ దిస్. ఆ బాండ్స్ ఇవన్నీ రెస్పెక్ట్, ఎవరికి ఉన్న బాండ్ వాళ్ళకుంటుంది, ఎవరి సపోర్ట్ వాళ్ళకుంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏమంటారు, నేను వైల్డ్ కార్డ్స్ తప్పడతాను, ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పట్ను. వైల్డ్ కార్డ్స్ ఎలాంటివి కాదు, పొటెన్షియల్ ఉన్న సపోర్ట్ చేయనప్పుడు బ్రో ఇది తప్పు బ్రో, నువ్వు సంజనా గారిని సపోర్ట్ చేసుకుంటుంటాం కాదు, అక్కడ ఎవరు పొటెన్షియల్ ఉన్న వాళ్ళలో ఎవరు సేవ్ అవ్వాలి, మీ గ్రూప్ మొత్తంలో ఉన్న దాంట్లో ఎవరు సేవ్ అవ్వాలని చూసుకోవాలి కదా, నువ్వు వాళ్ళని సేవ్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడాలి కదా. మాట్లాడరు. ఎందుకు? ఐషాని కూడా ఈయన సేవ్ చేశాడు కాబట్టి ఐషా మాట్లాడదు. అదే ఐషా నేను సేవ్ చేయకుండా ఉండుంటే త్రూ గౌరవ పవర్ అప్పుడు మాట్లాడేది ఐషా. అది డిఫరెన్స్. మనం సేవ్ అయిపోతే చాలు, తర్వాత మనం చెప్పే నీతులన్నీ గాలికి సూక్తులే, బొంగి ఎవరికి అవసరం లేదు ఇవన్నీ. నాకెవరూ లేరు, సో నేను అందరినీ కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఈ డైలాగ్ కొన్ని ఉంటాయి, ఇమాన్యుల్వి కొద్దిగా రైట్గానే చెప్తాడు అనమాట. నా ఫ్రెండ్స్ ఏ రోజు నా చుట్టూ రాలేదు, నా ఫ్రెండ్స్ ఏ రోజు నాతో ముచ్చట్లు పెట్టలేదు, నా ఫ్రెండ్స్ ఏ రోజు నన్ను నవ్వించడానికి రాలేదు, వాళ్ళ బాధలో ఉంటే నేను నవ్వించాను, వాళ్ళ కష్టాల్లో ఉంటే నేను నవ్వించాను, వాళ్ళు గెలిచినప్పుడు నేను సంబరపడ్డాను, నేను గెంతులేసాను తప్ప నా గెలుపు కోసం నా ఫ్రెండ్స్ ఏ రోజు నిలబడలేదు, సంజనా గారే నిలబడ్డారంటారు. ఇక్కడ చిన్న కరెక్షన్ చేస్తా. మీరు కెప్టెన్గా ఆడినప్పుడు మీకోసం మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు బయట నుంచొని. మీరు కెప్టెన్గా ఆడినప్పుడు రీతు లాంటి వాళ్ళు బయట నుంచి బాల్స్ కొట్టి భరణి గారు లాంటి వాళ్ళు అవుట్ చేశారు, దానివల్ల వాళ్ళకి దుష్మన్ అయ్యారు. మీ ఫ్రెండ్స్ మీరు గెలాలని చెప్పి ప్రతి చోట తాపత్రయపడ్డారు, మీకు సపోర్ట్ చేశారు, బయట నుంచి సపోర్ట్ చేయటం అనుకుంటే మాత్రం, కానీ మీరు గెలవలేదు. ఒక చోట మిమ్మల్ని అందరినీ కలిసి గెలిపించి నా కెప్టెన్ చేసినా మీరు ఆ బ్యాండ్ని వేరే వాళ్ళ కోసం వదిలేశారు అంతే. మీకోసం అందరూ పోరాడారు, ఇంక్లూడింగ్ ఫస్ట్ టాస్క్లో ఆ పిన్స్ గుచ్చుకున్న టాస్క్లో కూడా రీతు తనుజ వీళ్ళు పోరాడారు, పెయింట్ టాస్క్లో కూడా తనుజ లేచి పోరాడారు.
అక్కడ రీతు ఒప్పుకోవాలి. వాళ్ళకి ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పోరాడారు, మీకు ఛాన్స్ ఉన్నప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నారు, అంతే డిఫరెన్స్. సంజన గారి కోసం ఆడినా కూడా నా ఫ్రెండ్స్ కోసం నిలబడ్డా, దాన్ని పాయింట్అవుట్ చేసే అలాంటి సేఫ్ గేమ్లో ఆడకూడదు అని చెప్పారు అని చెప్పి. సో హైపరాజ్ అదే చెప్పాడు, ఆ పూల్ టాస్క్ కోసం అటుండి లేదంటే ఇటుండి అని చెప్పి. ఇలా పోతున్నప్పుడు నేనెందుకు అందరినీ కాపాడాలి, ఇది 7th వీక్, నేను డిసైడ్ నేను ఎవరిని కాపాడను అది అని చెప్పి. ఓకే గుడ్, ఆడండి, అలాగా గట్టిగా ఆడండి చూద్దాం. ఇక్కడ ఐషా ఉంటుందంట, కరెక్టే అని చెప్పి ఊపుతూ ఉంటుంది. ఆ రోజు ఎన్ని మాట్లాడారు, పొటెన్షియల్ ఎన్ని చూడాలన్నారు, ఫ్రెండ్స్ని పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ నాన్న అని చెప్పి మీరు అమ్మ అన్నది ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాలేదయ్యా. నెక్స్ట్ కళ్యాణ్ వర్సెస్ రీతు గొడవ అవుతుంది. ఏంటి అంటే బ్యాక్ స్టాబింగ్ అన్న పాయింట్. సో సాయి రేస్ చేస్తాడు కదా, సో నీకు బ్యాక్ స్టాబ్ చేస్తాను ఉంటే వాళ్ళని నామినేట్ చేయకుండా నన్ను నామినేట్ చేస్తావని అక్కడ నువ్వు చెప్పలేదు రీతు నన్ను బ్యాక్ స్టాబ్ చేయలేదు అని చెప్పండి. అక్కడ ఆయన పాయింట్ చెప్పాడు, రీతు అని చెప్పలేదు కదా, నేను ఎందుకు చెప్తానంటే అందుకని చెప్పాలి, నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయింది అని అంటారు. సో నాకు డ్యామేజ్ జరిగిందంటే ఇప్పుడు నన్ను డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి దీని గురించి పెద్దగా అరుచుకుంటా లాస్ట్కి వదిలే అని అనుకుంటారు. సో నేను కూడా వదిలేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ ఐషా, ఆమె ఏం చేస్తుంది, ఐషా ఉంది నిఖిల్ మాట్లాడుకుంటారు. ఆమె ఏం చేస్తుంది వీక్లో అంటే నిఖిల్ తప్పేముంది అని చెప్పి సంజన గారి కోసం మాట్లాడుకున్నారు అనిపించింది. అందరితో మంచిగా ఉంటుంది, అది ఆమె స్ట్రాటజీ అని చెప్పి. ఆవిడ మంచిగా ఉంటుంది స్ట్రాటజీ అయితే, అది ఫేక్ కాకపోతే, అది సేఫ్ ప్లే కాకపోతే, తనుజ గారు ఇప్పుడు ఐషాతో కానీ మాధురితో గారు ఉన్నా కూడా అది కూడా స్ట్రాటజీయే, అంతే కదా. అలాగే మాధురి గారు అందరితో మంచిగా ఉన్నా కూడా అది కూడా స్ట్రాటజీనే. మన గేమ్ మార్చేయాలో లేదంటే వీళ్ళతో వాళ్ళకి ఎలా ఆడాలన్నది అండర్స్టాండింగ్ చేసుకుంటుంది ఆవిడ. వీళ్ళతో ఎలా ఆడాలనో వైట్ కార్డ్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది. పూలేం కాదు, చాలా క్లవరు సంజన గారు. అది తెలియక ఇతనేమో అంటే నాకు తెలుసు కళ్యాణ్ ఏమో సో మంచి పేరు కాపాడుకోవాలి అని చెప్పి, మంచిగా ఉండాలి సేఫ్గా ఉండాలని చెప్పి కాపాడుకోవాలి చేస్తాడని తనుజ స్టాండ్ తీసుకుంటా చూడు అని చెప్పి. సో దీనికోసం తనుజ స్టాండ్ తీసుకుంటుంది లోపల అన్నట్టు చెప్తారనమాట. సాయి అంటాడు తనుజ షాక్ అయింది చూసావని, అంటే కళ్యాణ్ తన నామినేట్ చేయబోతాడు విషయంలో షాక్ అయింది. చూశానంటే నిఖిల్ కూడా నేను చూశాను షాక్ అయింది అంటే, ఐషా నేను చూశాను. యాక్చువల్లీ సూపర్ వీక్ తనుజాకి, ఎందుకంటే వేకప్ కాల్ వచ్చింది తనకి, తను కూడా వేకప్ కాల్ తీసుకుంటుంది, తను మారుతుంది, అది నాకు కనబడుతుంది అంటారు. సో వేకప్ కాల్ అనే కాదు తనుజాకి ఈ వేకప్ కాల్, సరే నువ్వు అటు చేంజ్ చేసుకోవాలంటే అవన్నీ పెద్ద విషయాలు ఉండవు. మావా నీకు ఓటింగ్ గట్టిగా ఉంది, నువ్వు సూపర్ కొట్టారు, నువ్వేం చేసినా చెల్లిద్ది అంటే వేకప్ కాల్సే కాదు, బ్రేకప్ కాల్సే కాదు, ఏ కాల్స్ అయినా తీసుకుంటాడు ఎవరైనా. గట్టిగా కాన్ఫిడెంట్గా ఉంటారు అంతే. అది కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు చెప్పిన పొజిషన్స్, ఓటింగ్స్, వీళ్ళు చెప్పిన మాటల వల్ల, హైపరాజ్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల. నెక్స్ట్ సాయి ఏదో చెప్తాడు, ఇమాన్యుల్కి నేను ఒక రీజన్ చెప్పానని చెప్పి దీన్ని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ రీతు వర్సెస్ కళ్యాణ్, అది కంటిన్యూ అవుతుంది. సో బ్యాక్ స్టాబింగ్ రీతు చేయలేదని చెప్పి షుడ్ సే కదని వాష్రూమ్లో నేను అడిగా, త్రీజాకి చెప్పా నేను బ్యాక్ స్టాబ్ చేయలేదని. అంటే ఆయన బాధ పవన్ చేశాడని, బట్ అక్కడ ఆవిడ పేరు క్లియర్ చేయలేదని ఆవిడ బాధ ఆవిడది. నెక్స్ట్ ఐషా అంటది డైరెక్ట్ నామినేషన్ ఉంటే తీసుకునేవాడిని అని అంటున్నాడు, 7 మెంబర్స్కి ఇచ్చేస్తా అన్నాడు, నువ్వేం ఉంచుకోలేదా అంటే లేదు అన్నాడు. రే ఎందుకురా అలా చేసావు, అప్పుడే ఏదైనా ఎలా అయినా ట్విస్ట్ అయ్యిద్ది కదరా అని చెప్పి. అది ఇమాన్యుల్ కాకుండా వేరే వాళ్ళు ఏంటంటే వాడికి బుర్ర లేదు, సేఫ్గా ఆడాడు అది అని అంటారు. ఇమాన్యుల్ కాబట్టి ఇలా అంటున్నారు, ఎందుకంటే ఇమాన్యుల్కి బయట పాజిటివ్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళేటప్పుడు. సో ఏం చేసినా సరే చప్పట్లు కొడతారు, తందాన అంటూ ఉంటారు. అది ఇదే వేరే వాళ్ళు చేస్తుంటే మాత్రం బుర్ర లేదు అయ్యని చెప్పి ఏదో అనేసేవాళ్ళు సింపుల్గా. ఇక్కడ పాయింట్ చెప్పినప్పుడు ఇంప్రెషన్ మారింది. సో మనం ఒకటి ఉంచుకోవాల్సింది అన్న విషయం ఇప్పుడు చెప్తా ఉంటారు అనమాట. కాన్ఫిడెంట్ ఉండాలి కదా ఎవరి మీద సరే అని చెప్పి. నెక్స్ట్ అందుకే నేను ఒకటి ఉంచుకున్నాను, సంజన గారు నాకు ఎక్స్ట్రా ఆప్షన్ ఉందని చెప్పి ఆవిడ అడిగారని చెప్పి ఆవిడకి ఇచ్చేసాను. నెక్స్ట్ తనుజ ఇమాన్యుల్ ఇప్పుడు కూర్చుంటారు, వాళ్ళిద్దరు క్లియర్ చేసుకుంటారు అనమాట. తనుజ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఆలోచించేది ఏంటంటే దివ్య కూడా సేమ్ పాయింట్ బాండింగ్తోనే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మధ్యలో డిస్కషన్ చూపిస్తారనమాట. సో బాండింగ్ కోసం తనకి చెప్పింది, ఫీడ్బ్యాక్ చెప్పింది. లాస్ట్ 3 వీక్స్ కన్ఫెషన్ రూమ్కి నన్ను పిలుస్తున్నారు కంటిన్యూస్గా, నాకు క్లారిటీస్ వస్తున్నాయి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఈ పిల్ల వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చింది అదే, ఎవరు ఐషా. ఏంటి ఆ పేరు రిపీటెడ్గా న్యూస్లో తిరుగుతున్నప్పుడు కరెక్టే ఉంటుంది కదా, అంటే ఈ బాండింగ్ అని కానీ బర్నీ గారు అని కానీ ఏదైనా సరే అది తిరుగుతున్నప్పుడు కరెక్టే ఉంటుంది కదా. నా గురించి నేను సెల్ఫిష్గా ఆలోచించుకొని నాకంటూ అది వద్దనుకుంటానా అంటే చెప్తానండి మీకు అర్థమయ్యేటట్టు. సెల్ఫిష్గా ఆలోచించుకొని అలా ఉంటానా, లేదంటే ఫ్లోలో వెళ్తున్నానా అర్థం కావట్లేదు, ఫ్లోలో వెళ్ళాలా లేదంటే సెల్ఫిష్గా ఆలోచించుకోవాలా, ఏం చేయాలి అంటే ఈ బాండ్స్ మెయింటైన్ చేయాలా, చేయకూడదు, దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నాకైతే మాత్రం ఎవరు ఇక్కడ నటించడం లేదు, ఎవరు మాస్క్లో లేరు అని చెప్తారు. దాని తర్వాత కానీ ఇక్కడ మనం అందరం ఎలా ఉన్నాము అన్న దానికన్నా ఇది మెయిన్ పాయింట్. కానీ ఇక్కడ మనందరం ఎలా ఉన్నాము అన్న దానికన్నా
బయటికి ఎలా వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నేను బాండ్ మెయింటైన్ చేసిన ఏం మెయింటైన్ చేసిన న్యాచురల్గా మెయింటైన్ చేసిన అది బయటికి రాంగ్గా వెళ్తుంది అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా అంటుంది ఆవిడ. నేనేమంటానంటే బయటికి అలా వెళ్తుంది వీళ్ళు చెప్పడం అన్నది కరెక్ట్ అని మీరు ఎందుకు అనుకున్నారు? మేబీ కన్ఫెషన్ రూమ్ నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారేమో. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను అన్నది ఆలోచించాలా, లేదంటే బయటికి ఎలా వెళ్తుంది అన్నది ఆలోచించాలా? సో నేను బయటికి రాంగ్గా వెళ్తుంది వెళ్ళకూడదు అన్నట్టు నేను ఇక్కడ ఉండాలా, లేదంటే ఎలా అయినా వెళ్ళని గ్లో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండాలా? నేను ఎలా ఉండాలి అన్నది చెప్తానమాట. ఇప్పుడు ఎంతమంది నాకు ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు నేను సెల్ఫిష్గా తను చెప్పింది రాంగ్ అని ఎలా తీసుకుంటా? ఎవరు చెప్పింది? ఐషా చెప్పింది. ఇంతమంది క్లారిటీ ఇచ్చారు, ఐషా కూడా క్లారిటీ ఇచ్చింది. అప్పుడు నేను తను చెప్పింది రాంగ్ అని ఎలా అనుకుంటాను? తను చెప్పింది కూడా రైటే కదా. అంటే ఐషా చెప్పిన ఫీడ్బ్యాక్ని తను ఎందుకు పాజిటివ్గా తీసుకుందో చెప్తుంది ఇక్కడ ఇమాన్యుల్కి. సో అది నెగిటివ్గా తీసుకోలేదు నేను ఐషా మాటలో. ఎందుకు నేను ఐషాని తిరిగి చేయట్లేదనో, లేదంటే ఐషాతో ఎందుకు ఆ ఎనిమిటీ అన్నది మెయింటైన్ చేయట్లేదు అన్నది ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇమాన్యుల్ ఏమిటంటే తను చెప్పింది రాంగ్గా కాదు, అది కాదు, ఆ పాయింట్ కాదు, రాంగ్గా తీసుకున్నా కాదు, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పాయింట్, ఇందాక మీకు చెప్పిన పాయింట్ అనమాట. తనుజ అంటే డిజర్వింగ్ అనిపించింది, అదే రీజన్ చెప్తున్నా. డిజర్వింగ్ అనిపించింది ఆవిడ, ఎందుకంటే నాకు కరెక్ట్ రీజన్ నాకు అనిపించింది కాబట్టి అదే రీజన్ చెప్తున్నా. అంటే ఇమాన్యుల్ నువ్వు అప్పటి వరకు పాయింట్స్ అన్ని అన్డిజర్వింగ్ అడిగి అవి డిజర్వింగ్కి చెప్పావు అంటాడు. ఇది ట్విస్ట్. సో వీళ్ళని అడిగిందంట పాయింట్స్ చెప్పండి అన్డిజర్వింగ్ అంటే చెప్పిన అదే పాయింట్స్ డిజర్వింగ్కి పెట్టిందంటాడు. తనుజ మిమ్మల్ని నేను ఆప్షన్గా అడిగాను, నా దగ్గర ఉన్న పాయింట్స్ అవి, మీ దగ్గర ఆల్రెడీ డిజర్వింగ్ పాయింట్స్ ఉంటే వాళ్ళని ఎందుకు అన్డిజర్వింగ్ పాయింట్స్ అడగాలి తనుజ గారు? నాకు అర్థం కాలేదు. మీరు అలా ఫ్లిప్ చేస్తే అది ఫ్లిప్ అని అంటారు. మీరు అలా ఫ్లిప్ చేస్తే వాళ్ళకి కాలిద్ది ఆబ్వియస్గా. ఇదేంటి ఇవిడ మమ్మల్ని పాయింట్స్ అడిగి అన్డిజర్వింగ్ అడిగి అయ్యే పాయింట్లు తీసుకెళ్ళి మళ్ళీ డిజర్వింగ్ చెప్పిద్ది ఏంటని. సో అక్కడ బ్రేక్ టైంలో నాగార్జున గారు ఇక మిగిలింది వీళ్ళు మా ఇద్దరిని లేపుతారు, వాళ్ళకి క్లియర్ కట్ ఐడియా ఉంది. అడుగుతారు ఐషా కోసం మమ్మల్ని లాక్ చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. నాకు సార్ నుంచోమన్నప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే తన గురించి నెగిటివ్గా ఉంది పాజిటివ్గా ఉంది అని రెండు చెప్పిందంట. అది మనకు కట్ చేస్తారో మనం ఉందో తెలీదు. సరే ఏం చెప్పాలనుకున్నావు చెప్పు అని అడిగినప్పుడు మాత్రం అంటే నా ఇమాన్యుల్ ఏమిటంటే నాకు నిజంగా ఆ సిచ్యువేషన్ అది నాకు నచ్చలా, నువ్వు చేసింది అయితే నాకు నచ్చలేదు ఓపెన్గా చెప్తాడు. తనుజ ఏమంటారంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చేసే ముందు ఒకరి దగ్గర క్లారిటీ తీసుకోవాలి. నేను ఎందుకు అలా చేశాను, మిమ్మల్ని అడిగి అలా ఎందుకు చేశాను అన్నది మీరు ఒక నా దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. అంటే ఇమాన్యుల్ నువ్వు క్లారిటీగా ఉన్నావు, అన్డిజర్వింగ్లో ఉన్నావు, అందుకని మమ్మల్ని అడిగావు అనుకున్నావు, అదే క్లారిటీ నువ్వు ఎందుకు చేంజ్ చేసావు అన్నది మాకు తెలియలేదంటే అదే నన్ను అడగాలి కదా అంటే తీవిడ. నాకు టైం ఉంది అక్కడ, సో వీళ్ళు చెప్పిందా చాలా టైం ఉందంట, అక్కడ నేను ఆలోచించడానికి టైం ఉంది, సెల్ఫిష్గా ఆలోచించలేదు, నా ఒక్కదాని కోసమే ఆలోచించలేదని. అంటే ఆవిడకి నా ఒక్కదానితో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సెల్ఫిష్గా ఆలోచించి అరే నాతో ప్రాబ్లం ఉంది, తనకి నాకు ఎనిమిటీ ఉంది కాబట్టి నేను అన్డిజర్వింగ్ అని చెప్పలేను, నేను ఓవరాల్గా ఆలోచించి డిజర్వింగ్ అని చెప్పాను అని చెప్తారనమాట. ఇమాన్యుల్ ఏంటంటే నీ ఒక్కదాని పాయింటే కాదు చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆవిడ చెప్పిందంటే నీకు ఒక్కదానికే చెప్పలా, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఆలోచించాలి కదా. నెక్స్ట్ ఎమోషన్ కాదండి, తను ఎమోషనల్ అయింది, తన పాయింటే కదా, అది కూడా తను కూడా ఇచ్చేసుకుందా. ఆ టైంకి కోపం వస్తే ఎవరికి యూజ్ చేస్తుందో అని అన్నావు, సో అది కూడా పాయింట్ ఉంది కదా. అంటే తనుజ అది కాదు అదంతా అనలేదు, కానీ ఒకటి క్లారిటీ ఏంటో తెలుసా, నీతో దివ్యతో మాట్లాడిన తర్వాత ఆ పాయింట్ నాకు క్లారిటీ ఉన్నప్పుడు తను వచ్చి నాతో మాట్లాడింది, అంటే తిను వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఆవిడ అన్డిజర్వింగ్ అని ఫిక్స్ అయింది, ఏదో అయిన తర్వాత ఐషా వచ్చి తనతో మాట్లాడిందంట. సో ఐషా ఒక పావు మూవ్ చేసింది, మనకి ఇదంతా చూపిలా బ్రేక్ టైంలో జరిగి ఉంటుంది. ఐషా వచ్చి తనతో మాట్లాడింది, ఎందుకు అలా అయింది రీజన్ చెప్పింది, నాకు ఒక క్లారిటీ ఇచ్చింది, ఎందుకు నామినేషన్ ఇలా చేశాను ఏంటి అని చెప్పి తనకు ఒక క్లారిటీ ఇచ్చారంట. మేబీ గేమ్ ప్లాన్ నాది, ఇది నేను సర్వైవ్ అవ్వాలంటే నీతో ఉండాలి, నీకు చాలా టాప్ ఓటింగ్ ఉందని ఏదో చెప్పుంటారు. అలాగా ఆవిడ ఇంప్రెస్ చేయటం ఏదో జరిగిన తర్వాత ఓకే తిని అన్డిజర్వింగ్ కాదు డిజర్వింగ్ అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఇమాన్యుల్ తనుజ 1 వీక్ మొత్తం రియలైజ్ అయింది, నువ్వు 1 సెకండ్లో నువ్వు అయిపోయావు, రియలైజ్ అయిపోయావు. అంటే 1 వీక్ మొత్తం నువ్వు తను రాంగ్ అనుకున్నావు, 1 సెకండ్లో నువ్వు తిరిగిపోయావా అని చెప్పి. ఇమాన్యుల్ ఈ పాయింట్ నేను రాంగ్ అనలేదు. ఇమాన్యుల్ కనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది అన్డిజర్వింగ్ అని చెప్పి ఒకసారి అలా తిప్పేస్తే మేమంతా ఇరిపప్పలమా అని అనిపిస్తుంది కదా. అయ్యావు సో అంటే లేదు నువ్వు ఐషాని పిలువు సార్ నీకు క్లియర్గా అర్థమైందని చెప్పి ఐషాని పిలుస్తారు. ఐషాని పిలుస్తూ ఉంటారు. తనుజ ఇంకేమని చెప్తుందంటే నువ్వు చెప్పు, నార్మల్గా నాకు ఎవరితోనైనా గొడవ అయితే నేను నామినేషన్ క్లాష్ అయితే నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాను ఎప్పుడైనా అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదంటే తర్వాత చేశాను మాట్లాడమంటారు. సో ఇప్పుడు మాట్లాడదు, ఇంతకుముందు జరిగిన క్లాషెస్లో కూడా కొంతమందితో మాట్లాడు, తర్వాత ఇప్పుడుగా మాట్లాడదు. అలాంటిది నేనే వెళ్ళి తన రూమ్కి వెళ్ళి ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నా, తను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాసేపు అయితే ఓకేనా అంది, ఓకే అన్నా, కానీ తర్వాత నేను మాట్లాడాల. సో ఏంటి అంటే ఆ డిస్కషన్ కంటిన్యూ చేయలేదు, వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే నాకేం ప్రాబ్లం లేదనిపించింది ఇంకా. సో నాకు ఆవిడతో క్లాష్ అనిపిలా. సో మనం అందరం అనుకున్నట్టు ఓకే తనుజ వర్సెస్ ఐషా అన్నది ఏమీ లేదు ఆవిడకి. ఇంకా రీతోని కళ్యాణ్ ఇంకోసారి వదిలే ఆలోచించలేదు, ఏదో మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ తనుజ అండ్ ఇమాన్యుల్ చూపిస్తారు. ఇమాన్యుల్ అది నాకు నచ్చలేదు తనుజ, ఓపెన్గా చెప్తున్నాను, నేను ఏది మనసులో పెట్టుకోను, నీకు తెలుసు కదా చెప్పేశాను, నువ్వు నిన్న అలాగా చేసేపాటికి తను ఎందుకు అంత సేఫ్ ఆడింది అని నాకు అనిపించింది. అంటే
ఆవిడకి ఇవ్వాలి పవర్ అంటే సేఫ్ అంటే నాకు అనిపించింది అంతే. దాని తర్వాత నీకు చూస్తే నీకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, అదే మైండ్లో ఉంది, అలా పడిపోయింది నాకు, అందుకని అంత బాధపడుతున్నా కూడా నేను దగ్గరికి రాలేదు అయ్యని చెప్తుంటాడు. నాకు గొంతు ఎండిపోతుంది. ఒక నిమిషం. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే భయ్యా కొంచెం చదువుతున్నాం అనిపిస్తుంది. నా బాధ ఏంటంటే నేను డైరెక్ట్గా చెప్తే చదవకుండా అదేదో నా ఒపీనియన్ చెప్పినట్టు ఉంటుంది, మీ మీద రుద్దినట్టు ఉంటుంది, అది నా బాధ. అందుకని కొంచెం టైం అయినా మీరు ఫాస్ట్ పెట్టుకుని ఏదో పెట్టుకొని చూస్తారు, మీకు సిచ్యువేషన్ చెప్పేసి దానికి నేను నా ఒపీనియన్ యాడ్ చేస్తే బాగుంటుంది అన్నదే నా మిడ్ నైట్ టాక్స్ థియరీ. అది నేను సంహో ఒకళ్ళిద్దరు ప్రాబ్లం దాన్ని మార్చాలనుకోవట్లా. గొంతు పోయినా సరే లైక్ కొట్టండి, ఇప్పటివరకు కొట్టని వాళ్ళు ఉంటే. దాని తర్వాత ఏమంటారంటే నేను ఒక క్లారిటీ కోరుకున్నా, నాకు ఆ క్లారిటీ వచ్చింది ఆవిడ దగ్గర నుంచి, అందుకని నా డెసిషన్ పెట్టుకున్నాను అని చెప్తారనమాట. ముందు నుంచి దానికోసం అని చెప్పాను, సో నాకు వచ్చింది డెసిషన్ చెప్తారు. ఇమాన్యుల్ ఇదంతా ఓకే, దేనికోసం చేసింది అన్నది 1 వీక్ నుంచి జరుగుతుంది కదా, ఎందుకు తిప్పేసావు అన్నది మాకున్న డౌట్ అనగానే ఫైనల్గా అన్నావు, సో నాకు అన్డిజర్వ్డ్ అని చెప్పావు, అక్కడ డిజర్వ్డ్ ఇచ్చావు అంతే అని చెప్తే దివ్య అక్కడ ఉంటుంది. దివ్య కూడా ఏమంటుంది అంటే నేను షాక్ అయ్యాను అంటారు. ఇమాన్యుల్ మీ షాక్ అయ్యాం, మేము అందరం షాక్ అయ్యాను వాళ్ళ చేంజ్ చేసినందుకు అనగానే ఇమాన్యుల్ ఏమో ఈరోజు చెప్పడానికి రీజన్ ఏంటంటే కళ్యాణ్కి కూడా ఆ ఒక్కటే చెప్పాను, పెద్దగా పాయింట్స్ లేవురా, నా దగ్గర ఒక పాయింటే ఉందని చెప్పాను తనుజ మీద. అంటే కళ్యాణ్కి చెప్పాను అదే ఉంది, అంతకుమించి ఏం లేదని చెప్పాను చెప్తాడు. నెక్స్ట్ తనుజ 2 మినిట్స్ మాట్లాడి పక్కకేసి వెళ్ళిపోయి, అంటే వీళ్ళు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నప్పుడు 2 మినిట్స్ మాట్లాడారంట. దాని తర్వాత పక్కకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత మా డిస్కషన్ గంట జరిగింది, తింది వేసేది 1 గంట జరిగిందంట. మీరు పట్టించుకోకుండా తర్వాత కూర్చొని క్లారిటీ కూడా తీసుకోకుండా ఏంటి ఏం మాట్లాడు ఏంటి డైరెక్ట్గా చెప్పి తీసుకోకుండా నన్ను బయటికి పంపించేయడానికి డెసిషన్ తీసుకున్నానంటే నేనేం చేయను అంటారు. ఇది కూడా పాయింటే కదా రాజా. మరి వాళ్ళు పట్టించుకోలేదు, మీరు గంట ఏం మాట్లాడని పట్టించుకోలేదు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి క్లారిటీ అడగలేదు, అడగకుండా నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం ఈ ఒక్క రీజన్తో ఏంటి, ఎందుకు అంటే నేను డెసిషన్ చేంజ్ చేసి సేఫ్ ఆడాను అన్నదాన్ని నన్ను బయటికి పంపించేద్దాం అనుకున్నారు నామినేషన్ చేసి, అదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ కట్ అవుతారు. కట్ అయిన తర్వాత సంజన నిఖిల్ మాట్లాడుకుంటారు. సంజన గారు బయట నిఖిల్తో గో టు గౌరవ్, అట్లీస్ట్ మెన్ టు మెన్ దే విల్ గో అంటే నాకేం అర్థమైందంటే సగం చూపించాలండి, నామినేషన్ నాకేసే బదులు గౌరవ్ వేయాల్సింది, మెన్ టు మెన్ చూసుకోవాల్సింది అంటారు. ఈజ్ నాట్ మెన్, ఈజ్ ఏ బాయ్ కదా అంటే కళ్యాణ్ని అబ్బాయి అదే పెద్ద అబ్బాయి కాదన్నట్టు ఇంకా పిల్లోడు అన్నట్టు అనమాట. బాయ్ అని చూపించాడు ఈరోజు అన్నట్టు. దెన్ ఆ బ్రెయిన్తో తను ఇంకా బాయే అన్నారు. సారీ ఒకవేళ నేను దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నాకైతే కళ్యాణ్ అన్నట్టే అనిపించింది. కళ్యాణ్ నాకు నామినేషన్ వేయటం వల్లే మేడం ఇలా అన్నారేమో నాకు అనిపించింది. నిఖిల్ మైండ్లో ఏమన్నా పెట్టుకొని చేశాడో తెలియదు కానీ కంటెంట్ కోసం చేశాడా దేనికోసం చేశాడో తెలియదు. అంటే ఆవిడ నామినేట్ చేయడం, మిమ్మల్ని చేస్తే వ్యాలిడ్ రీజన్ ఉండాలి, నేను అదే అనుకుని చేస్తాను, ఏం కనబడదు 6th వీక్లో సో ఉన్నాము వ్యాలిడ్ రీజన్తో ఉండాలి ఏం చెప్తారు అని నిఖిల్ చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సంజన గారు ఏంటారంటే వన్నబీలా ఉండకూడదు, వన్నాబీ కరెక్ట్గా అన్నాం, వన్నాబీ అంటే అది వాంటెడ్గా చేసినట్టు ఉండకూడదు, కావాలని చేసినట్టు ఉండకూడదు, థిన్ లైన్ ఉంటుంది, ప్రొలాంగ్ చేసేస్తే దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు సీ, సో కావాలని చేసినట్టు చేయకూడదు అని చెప్తారన్నమాట. నామినేషన్స్లో నేనైతే గట్టిగానే కనబడ్డా, అంటే ఆయన కావాలని చేసినట్టు మీరు కూడా దివ్యాన్ని కావాలని చేసినట్టు ఉంటుంది, డిఫరెంట్ స్టోరీ, బట్ కనబడ్డానంటారు. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ నీట్లీ, నేను కొంచెం నీట్గానే ప్లేస్ చేశాను, అదే ఆవిడ దివ్యాన్ని నామినేషన్ చేయడం అని చెప్తారు. ఐ వాంట్ టు టెల్ హర్ అంటే ఇంగ్లీష్ చెప్తారు మరి ఇదంతా. బర్నీ గారు వెళ్ళిపోయిన రీజన్ నేను కాదు, బర్నీ గారు వెళ్ళిపోవడానికి నీ బంధాలు నీ బంధుత్వాలు మీ బాండ్స్ రీజను, నాట్ బికాస్ ఆఫ్ మీ అని. మేడం నిన్నేమన్నారు, నా నామినేషన్ గట్టిగా వెళ్ళింది నిన్న మిడ్ నైట్ టాక్స్, నా నామినేషన్ వల్లే బర్నీ బయటికి వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆ క్రెడిట్ దివ్యకి ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. బర్నీ పోయాడు బంధనాల వల్లే బికాస్ ఆఫ్ హిజ్ స్టూపిడ్ రిలేషన్షిప్స్, తన మూర్ఖపు రిలేషన్షిప్ అంటే ఏంటి భయ్యా తెలుగులో మర్చిపోయాను, అబ్బా సంబంధమా వద్దులే. నేను చెప్పాడు కదా సాయి సంజన ద్వారా చేతులు అడ్డేస్తారు కదా, అప్పుడే చెప్పేశాను కదా సార్ ముందు, నాకు భయం వేస్తుంది సార్, ఆయన ఒకసారి మంచిగా ఉంటాడు ఒకసారి అడ్డుగా ఉంటాడు, ఆయన ఫిక్స్ చేసుకున్నాను అనుకో నేను వద్దన్నా కదా, నాకు అప్పుడే అర్థమైపోయిందని చెప్తారు. నెక్స్ట్ ఆయిషా వచ్చింది, ఏదో క్లారిటీ ఇచ్చింది, వెనకాల నుంచి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కానీ చూపిరు, ఆ వాయిస్ కూడా సరిగ్గా వినపడదు. నెక్స్ట్ దివ్య ఇంకా కట్ చేస్తే దివ్య అదేరా మేము షాక్ అయ్యామంటే తనుజ తెలియనప్పుడు మీరు కూర్చొని క్లారిటీ తీసుకోవాలి, అంతేగాని హౌస్లో నుండి బయటికి వెళ్ళిపోయా అనే దానికి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తనుజ గారికి కొంచెం గట్టిగా కిచెన్లోకి వెళ్ళిపోతారు. బయట నుంచి కూర్చొని లోపల ఎక్కడ కూర్చొని దగ్గర నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయి గట్టిగా ఖర్చుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ ఆ పాయింట్తో నామినేట్ చేయలేదు తనుజ నేను అంటాడు, ఇది కరెక్ట్, ఆ పాయింట్ చెప్పాడు మీకు, అంతేగాని ఆ పాయింట్తో నామినేట్ చేసి మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పలా. తన దగ్గర ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్తో ఏం నామినేట్ చేస్తాంలే అని వెనక్కి తిరుగుతున్నాడు, మీరు మళ్ళీ ఆ పాయింట్తో బయటికి పంపించేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇందాక నేను దీన్ని సపోర్ట్ చేయలేదు, సో ఇది పాయింట్. నెక్స్ట్ తనుజ చేయాలనుకున్న వాడికి ఇవ్వాలనుకున్నావు కదా, కానీ చేయాలనుకున్నాడు దగ్గర వేరే పాయింట్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ కాదు కదా. ఇబ్బంది అదే అంటాడు, పాయింట్స్ ఉన్నాయి అన్నాడు వాడు, ఈ పాయింట్ కాదు వాడి దగ్గర పాయింట్స్ ఉన్నాయంటే తనుజ అంత కాదు, చేయాలనుకున్నవాడికి లేచి అదంతా కాదు,
కానీ చేయాలనుకున్నోడు చేయనప్పుడు నువ్వు లేచి వాయిస్ రైజ్ చేసి మాట్లాడావు కదా, మరి దాని గురించి ఏంటి అంటే అంత రివర్స్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇమానుయల్ చేయలేనందుకు కాదు, నాకు ఇచ్చిన మాట తప్పినందుకు, నేను చేయనందుకు కాదు, నాకు ఇచ్చిన మాట ఎందుకు తప్పాడు ఏంటి అని చెప్పి అప్పటికే నువ్వు నామినేషన్ అయిపోయావు, సరేనా? సో అతను అనే పర్సన్ నేను నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది మేము చూడాలి కదా అని అంటాడు అనమాట. దాన్ని తనుజ ఏమంటారంటే నామినేషన్ అయింది కదా హ్యాపీగా ఫీల్ అవ్వంటారు. ఇక్కడ మీరు నామినేట్ అవ్వటం ఇమాన్యుయల్ గోల్ కాదు, కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేస్తూ ఆ పాయింట్స్ పెట్టడం, ఆ పాయింట్స్ జనాల్లోకి వెళ్ళటం, మీ గ్రాఫ్ పడటం ఇమాన్యుయల్ గోల్. మీరు నామినేషన్కి వెళ్తే కళ్యాణ్కి సరే ఇమాన్యుయల్కి ఏమొస్తుంది, ఏమీ రాదు కదా. హ్యాపీ నాకెందుకు, నేను నామినేట్ చేస్తే నా పాయింట్స్తో చేస్తే నాకు హ్యాపీగా నేను ఎవరో చేసుకుంటే నాకెందుకు అంటాడు అనమాట. నెక్స్ట్ తనుజ పక్కన వాడు తీసుకొని వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళని చేస్తే లేని ప్రాబ్లం నీకు, వాడు నన్ను చేయనందుకు మాత్రం వచ్చింది చూడు, అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. అంటే వేరే వాళ్ళు ఎవరు తీసుకొని చేయలేదు అంటే అక్కడ ఏం వాయిస్ రేస్ చేయలేదు, కానీ కళ్యాణ్ మాత్రం చేయదు, నువ్వు వాయిస్ రేస్ చేసావు, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది నువ్వేం చేయాలకుండా ఏంటని చెప్తే. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏమంటే పక్కన వాళ్ళు తీసుకొని ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళది నాకు సంబంధం లేదు, అంటే ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళు ఎవరి దగ్గర ఇచ్చారంట, ఇమాన్యుయల్ దగ్గర తీసుకుని ఇవ్వలేదంట. నాకు ఇది అర్థం కాలేదు బ్రో, ఈ పాయింట్ ఎందుకు కూడా చెప్పాను, ఒక పాయింట్ అర్థం కాలేదు. మరి ఇమాన్యుయల్ దగ్గర డైరెక్ట్ తీసుకొని చేయకపోతే మరి అప్పుడు ఎందుకు రేస్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు రేస్ చేస్తున్నారు అంటున్నారా ఏంటన్నా నాకు అర్థం కదా. నేను నమ్మి ఇచ్చినప్పుడు నా నమ్మకం ఎందుకు ఇచ్చేసావు అన్నదే నా పాయింట్, నేను అడుక్కోవాలి కదా ఎందుకు ఏంటి అని చెప్పి. సో అదే అని చెప్పి చెప్తాడు. దీని తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్ దగ్గర డిషిమ్ స్టార్ట్ అవుతుంది కాసేపట్లో. సో ఇది పార్ట్ 1, ఇంత జరిగిందనమాట. ఇంకా చాలా ఉంది, జీఓటీ లాగా ఇది లాంగ్ నైట్, నేను టైం వేస్ట్ చేయను కానీ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 మ్యాక్సిమం చెప్తాను, పార్ట్ 3 పడిపోతానేమో మ్యాక్సిమం, బట్ పార్ట్ 2 అయితే చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.